చదవబడినటువంటి లేఖన భాగమును మేము పరిశీలన చేయాలని మీరు ఇచ్చిన ప్రేరేపణ కూడా వెళ్ళబోచుండగా నీ ఆత్మ చేత మమ్మల్ని బలంగా ముందుకు కొనసాగింపచ్చు. నీవే మాకు పరమ బోధకుడిగా ఉండమరియు గ్రహింపగలిగినటువంటి ఆ ప్రత్యక్షతతో మేము ముందుకు సాగినట్లుగా సహాయం దయచేయమరియు నీ ప్రియమైనటువంటి పిల్లల్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలో మేము నిలబెట్టమరియు బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తిని దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చో. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాల మనుష్యములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. దైవ శక్తి ఎదుట నిజంగానే ఏ శక్తి నిలబడదు. అది మనుష్యుల సంబంధమైన శక్తి అయినా సరే, ప్రకృతి శక్తి అయినా, దయ్యముల శక్తి అయినా, రాజకీయ శక్తి అయినా, అది ఏ శక్తి అయినను ఆయన శక్తి ఎదుట మాత్రము అది నిలబడలేదు. కనుక ఈ సమయంలో మీరు పొందదగినది, పొందగోరినది ఆ ఒక్క శక్తి మాత్రం అయి ఉన్నది. ఆమేన్. నిజంగానే చాలా సంతోషము. మీరందరూ కూడా ఈ పోయినటువంటి వారం అంతట్లో వర్తమానాలు బాగా ధ్యానించాలని నమ్ముతూ ఉన్నాను. ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాల ద్వారా మీరు పోషించబడ్డారని నమ్ముతూ ఉన్నాను. యూట్యూబ్లో కనబడే వాళ్ళ వీడియోలు, వీళ్ళ వీడియోలు, ఏ వీడియోలతో మీ యొక్క ఆకలి తీరదు. నేను మరలా చెప్తా ఉన్నాను, నేను ఖచ్చితమైన అనుభవంతోనే చెప్తా ఉన్నాను. ఎవరి వీడియోలు చూసినా ఆ వీడియోలో గుండా మీరు ఆ వ్యక్తి బోధించుతున్న వ్యక్తి యొక్క ఆత్మ పరోక్షంగా మీ పైన పనిచేస్తుంది. వారి బోధే కానీ తెలియకుండానే వారు కలిగి ఉన్నటువంటి అదే రకమైనటువంటి ఆ యొక్క నుదుటి ముద్రను, కుడిహస్త ముద్రను మీరు పొందుకుంటారు. ఈ కాలంలో దేవుడు మన కోసం దాచిపెట్టిన ఏకైక గొప్ప ఆహారము ఈ 1200 వర్తమానాలే. వాటిపైన ఆధారపడడం మొదలు పెట్టండి. నాకు తెలుసు మీ ఫోన్లో యూట్యూబ్ ఉందని, మీకు నెట్ కూడా ఫ్రీ అని నాకు తెలుసు, స్టక్ కాకుండా వీడియో వస్తుందని కూడా తెలుసు నాకు. అయినా సరే ఆ నెట్ని మీరు గడియ వర్తమానాలు చదవడానికి వాడాలి. అవే వినడానికి చాలా అద్భుతంగా ఇప్పుడు యూట్యూబ్లో తెలుగులో వస్తున్నాయి కూడా కదా. చక్కగా అక్కడ పెట్టి ప్లే చేసి పని చేస్తూ ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఏ సందర్భంలో సరే వినగలిగేటువంటి చక్కటి సౌలభ్యత దేవుడు ఇస్తున్నాడు. ఇంత సౌలభ్యత ఇచ్చినప్పుడు అంతే స్ట్రిక్ట్గా కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. కరువైన దినాల్లో నీ పైన తీర్పు చిన్నదేమో కానీ బాగా సౌలభ్యమైన దినాల్లో ఇంత విరివిగా నీకు దేవుడు అందుబాటులో పెట్టినప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయన. ఆయన ఈ గడియ వర్తమానికుడికి చెప్పి వీటిని దాచును అని చెప్పడం గల కారణం ఒకటి ఉన్నది. అది ఎవరి కోసం దాచిపెట్టబడ్డది? ఆయన కోసమా? కాదుగా. ఆయన తర్వాత రాబోచ్చినటువంటి ఒక తరానికి, ఆ తరంలో వాటి చేత కొంతమంది శక్తిని పొందదగిన వారు కొంతమంది ఉన్నారు. కాబట్టి చాలామందిని నేను చూస్తూ ఉంటాను యూట్యూబ్లో, ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇట్లా సేవకుల వీడియోలు ఫాలో అవుతారు కానీ వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు ఫాలో అయ్యేంతగా గడియ వర్తమానికుడి యొక్క స్వరాన్ని వినరు. అంటే వీళ్ళెప్పుడు కూడా, నేను మీకు ప్రత్యక్షతలో రకాలు చెప్పాను, జ్ఞాపకం ఉందా? ప్రత్యక్షతలో అది వచ్చేటువంటి తీరుని బట్టి కొన్ని రకాలు ఉంటాయి. ఎసారో ఏంటయ్యా అవి? ఒకటి డైరెక్ట్ రెవల్యూషన్ కదేనా, ఏది పేతురు నేరుగా పరలోకపు తండ్రి యొద్ద నుంచి పొందుకున్న రెవల్యూషన్, ఇదొకటి కరెక్టేనా. రెండవది సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్. సెకండ్ హ్యాండ్ అంటే తెలుగులో ఏమో చెప్పాలా? సెకండ్ హ్యాండ్ తెలుగులో ఏమంటుందో పద కరెక్ట్గా? సరే, వాడేసిన, అంతేనా? వాడేసిన, ఎవరికో బయలుపరచబడిన ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్కి అలవాటు పడ్డారు ఈరోజు విశ్వాసులంతా. మీరు ఇదిగో ఒక వ్యక్తి ఫలానా వ్యక్తిని చూస్తున్నాడు అంటే ఆ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్లో ఇంకా వాళ్ళు మదుగుతున్నారు, అట్లాగే మెదులుతూ ఉన్నారు. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మానేసి మీరు తీసుకోదగిన ఏకైక సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మీకు అప్పచెప్పబడిన కాపరే. ఆ తర్వాత మీరు ఒక్కసారి సండే ఈ గేట్ దాటి బయటికి వెళ్ళారా, ఇక్కడ చెప్పింది అర్థం కాకపోతే మరొకసారి చూసుకోవాలి. కానీ మిగిలిన మీ సమయం అంతా బైబిల్ని చదవడము, ఏదైతే ప్రవక్త ద్వారా దాచిపెట్టబడదో ఆ స్వరాన్ని వినాలా. అంతేగాని ఒక్కసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి అయ్యా, వర్తమానం ప్లే అయినంతగా మిగతా వాటిని పోలి చూసుకుంటే వర్తమానం కనబడదు ఎక్కడ. ఇవే కనబడతాయి. ఆయన ఏం చెప్పారా, ఈయనేం చెప్పారా, ఆయన ఏమంటున్నాడా, ఈయన ఏమంటున్నాడా, అసలు ఆయన చూసి చెప్పింది కరెక్ట్ కాదు,
ఆయన వెతికిన సమాచారం సంపూర్ణమో సమగ్రమైందో కాదో ఇది కూడా వెతకగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మనలో లేవు. వారు చెప్పడం మనం వినడం నమ్మడం జరుగుతూ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అది చేయుటకు బదులుగా ఏదైతే స్వరాన్ని దేవుడు మన కోసం అనుగ్రహించాడో దానిని పట్టుకుందాం. ఆ స్వరంలో శక్తి ఉంది. ఆ స్వరం గుండా వచ్చిన ప్రత్యక్షత నీలో నాలో దాచిపెట్టబడి నిద్రపోతున్నటువంటి ఆ ప్రత్యక్షత తట్టి లేపుద్దని అదే చేయగలగల. ఎసారు అది చేయడానికి బదులుగా వారమంతా ఎన్ని వర్తమానాలు చదివారయ్యా అంటే ఒక చేయలేవదు. కానీ వారమంతా ఎంతమంది వీడియోలు చూసిరయ్యా అంటే చాలా చేతులు వేస్తాయి. ఈ రోజున రాను రాను విశ్వాసి కూడా ఎంత శక్తిహీనుడు అయిపోతున్నాడనే దానికి గల కారణాలు ఇవే. మనం యూట్యూబ్ పెంచుకునేది మనం చెప్పిందని మళ్ళీ అర్థం అవుతుంది మరొకసారి వినడానికే, కానీ ఇదే వింటూ 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 బతకడానికి కాదు. మనం ఎప్పుడు తరచూ మరలా వినడానికి మనకు అనుగ్రహించబడిన దాచిపెట్టబడిన కొన్ని వర్తమానాలు టేపులు ఉన్నవి, ఆహారం ఉన్నది. దానిని వినినప్పుడు నేరుగా డైరెక్ట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు నీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ భక్తికి దగ్గర అవుతావు. ద స్ట్రాంగర్ ద రెవల్యూషన్, ద మోర్ యు ఆర్ నియర్ టు ద బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. అంత దగ్గరగా పరిశుద్ధాత్మకు దగ్గర అవుతున్నట్టు జరుగుతూ వచ్చింది. ఈ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్లో మానేసేయండి. దానివల్ల మీకు కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీరు ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఏం పని చేయదు. దయచేసి నేను మీకు ఇచ్చే నా వ్యక్తిగతమైన సలహా, రేపటి దినాన దేవుడు మీ పని లెక్కప్ప చెప్పినప్పుడు కూడా ప్రభువా కావాలి వాడిని చెప్పేశాను, వారు వింటే వారిని క్షమించు, వినకపోతే వారి పైన లెక్కప్పని వాళ్ళని అడుగు అని చెప్పేస్తా. మీరు వినాల్సింది మాత్రము గడియ వర్తమానికులు ఒక టేపులే. అవి తెలుగులో 350 పైచులకు వచ్చాయి. తెలుగులో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అయ్యో మాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి అంటే తెలుగులో కూడా 350 పైచులకు వచ్చాయి. చదవడం రాకపోయినా సరే ఆ 350 కూడా యూట్యూబ్లో ఆడియో రూపంలో వచ్చాయి, వినడానికి వచ్చాయి. మీరు వింటున్నారా? ఆడియో తెలుగులో వినడానికి కూడా వచ్చేసాయి. కాబట్టి నేను మీకు ఇచ్చే ఏకైక సలహా నేరుగా ఆ స్వరాన్ని వినండి. అది మిమ్మల్ని చాలా అద్భుతంగా సిద్ధపరుస్తుంది. అయ్యా మీకు తెలియకుండా మీరు అద్భుతమైన మార్పులు కలిగజేస్తారు. నేను ఇచ్చాక విశ్వాసుకున్నప్పుడు ఒక 2-3 చూసేవారు. చూసినప్పుడల్లా రోమాలని నిక్కపుడుచుకొని లేనిపోని గర్వం వచ్చేది. లేనిపోని గర్వం వచ్చేది. నాకున్న కాపరి పైన నాకు వ్యతిరేకత ఎక్కువ అయ్యేది. ఇది నా వ్యక్తిగతంగా నా రుచి చూశాను. కానీ ఎప్పుడైతే ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం విన్నప్పుడు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, అంతరంగంలో తెలియనటువంటి ఒక నెమ్మదిత్వం కనబడతా ఉంది. ఇది అనుభవపూర్వకంగా చూశాను. అందుకే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మన దగ్గర వస్తున్న వర్తమానాలు అర్థం కాకపోతే మరొకసారి చూసుకోవడానికి వీడియోలు వాడాలి. కానీ మిగిలిన సమయం అంతా కూడా నేరుగా ఆ గడియ వర్తమానాల యొక్క టేపుల గుండానే గడపండి. బహుశా మీరు పోయిన వారం అంతా అలాగే గడిపి ఉన్నారని నమ్ముతా ఉన్నా. పోయిన వారం అంతా బైబిల్ని బాగా చదివారా? రోజుకు అర్ధగంట చదువుతారా బైబిల్ని? రోజుకో గంట లేదా రోజుకో వర్తమానం, పోనీ 2-3 రోజుల కోసం వర్తమానం అయిపోతుందా? లేదు. ఈ ప్రశ్నలు ఎందుకు అడిగానో తెలుసా? ఖచ్చితంగా దినాలు గడిచున్న కొలది మొదట శక్తివంతంగా భక్తి ప్రారంభించిన వారు ఆ మొదటి వారు కడపటి వారు అయ్యేటువంటి గడియలు ఇవే. ఒకప్పుడు బైబిల్ పట్టుకుంటే తప్ప, అది చదివితే తప్ప, ప్రార్థిస్తే తప్ప ఈ గొంతులోనికి చుక్క మంచినీళ్ళు పోయిన ప్రజలు ఉన్నారు ఈ రోజున. ఒకప్పుడు ఉండేది. వారే ఇప్పుడు అయ్యా నీళ్ళు కాదు, ఛాయ్ కాదు, కూల్ డ్రింక్లు పడ్డా కూడా బైబిల్ తెరతలేదు. బైబిల్ తెరవకుండా మనకు తెలుసుగా ఎన్ని రోజులకు ఒకసారి తెరుస్తాము. సండే నాడు తెరిచామా, ప్రార్థనకు తెరిచామంటే మళ్ళీ ప్రార్థనకే తెరుస్తాం. నేను చెప్పేది బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, మీరు మంచివారు. కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి మీ కుటుంబాలలో ఎలాంటి తరం ఉత్పత్తి అవుతుంది? అమధ్య రాజుల గురించి ప్రవక్త మాట్లాడుతూ అతని తల్లిదండ్రుల యొక్క చరిత్రను దృష్టిలో పెట్టుకొని అలాంటి ఒక కుటుంబంలో ఇలాంటి వాడి కదా ఉత్పత్తి అయ్యేది అన్నాడు ప్రవక్త. నీ కుటుంబంలో నీవే ఎన్నడూ కూడా నీ పిల్లలకి బైబిల్ పట్టుకొని చదువుతున్నా కనబడకపోగా, వర్తమానం చదువుతున్నగా కనబడకపోగా, ప్రార్థన చేస్తుండగా కనబడకపోగా వాడికి ఎలా నువ్వు నేర్పించగలుగుతావు? నీ పిల్లలకి ఎలాగో మార్గదర్శకంగా నువ్వు నిలబడగలుగుతావు? ఎప్పుడు చదివితిమి? ఏనాడు వర్తమానాలు ముట్టితిమి? వారానికి 3 లేదా 4 మా పాస్టర్ కూడా వచ్చేది అంతేనా? వ్యక్తిగతమైనటువంటి ఆ డైరెక్ట్ రెవల్యూషన్ కోసం మనం ప్రయత్నించకూడదా? మనం చదవకూడదా? ఆశీర్వాదాలు ఆశించుచున్నాం, శక్తిని కోరుకుంటున్నాం, మహిమ చేత నింపబడాలని ఆశిస్తున్నాము. పనులపైన పెట్టినటువంటి సమయాన్ని వ్యక్తిగతంగా దేవుడితో గడిపేటువంటి ఆ వ్యక్తిగత అనుబంధ విషయంలో మాత్రము అందరూ ఈ రోజున వ్యర్థులైపోతున్నారు. ఒక రోజున
మోకాళ్ళ కంటే కింది భాగము కాళ్ళంతా తిమ్మిరి బట్టేంతగా ప్రార్థన చేసి నీకేమైంది ఈ రోజున? ఓన్లీ మందిరం దగ్గరికి వచ్చారు తెలుసా? ప్రవక్త గారు అన్నారు మాట. కొంతమంది ఆ రోజున అమెరికా ప్రాంతంలో అప్పుడు చెప్పిన మాట, వారు బైబిల్ సండే నాడు ప్రార్థన తీసుకొచ్చేప్పుడు అది దులుపుకొని తీసుకొస్తారంట. ఆయన అన్నమాట, ద డస్ట్ ఆఫ్ ఫ్రమ్ దట్ బైబిల్ అన్నాడు ఆయన. ఈ రోజున మన పరిస్థితి అంతే. మీ ఇళ్ళల్లో ఒకసారి వర్తమాన పుస్తకాలు చూడండి, ఇట్టని చూడండి, 1 కేజీ దుమ్ము ఉంటుంది. దేని చేతనైతే మనం సిద్ధపరచబడతామో, దేని గుండానైతే మనం పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటామో, దేని వలనైతే రాజ్యంలో ఉంటామో దాని సిద్ధపాటులో మీరు చాలా వెనుకబడుతున్నారు. వినడం వల్ల విశ్వాసం వస్తుంది, మంచిదే. కానీ ఈ సిద్ధపాటు ఈ సంఘ స్థాయిలోనైనా వ్యక్తిగత స్థాయిలో జరగకూడదా? వర్తమానాలు చదవడానికి అనేకములు అందుబాటులో ఉన్నాయి. ముందు నేను మీకు ఇచ్చే అద్భుతమైన సలహా చెప్తున్నా. ముందు వీళ్ళది ఫస్ట్ యూట్యూబ్ ఫస్ట్ కట్. కేవలం మీకు నన్ను అడగండి, నేను మీకు ఆ ఛానల్ని నేను మన గ్రూప్లో కూడా పెడతా. ఏది ప్రవక్త వర్తమానాలే తెలుగులో తర్జమై ఆడియో రూపంలో వినబడేది కూడా ఉన్నాయి, పెడతాను. నేరుగా వినండి. ఆ గడియ వర్తమాని కూడా ఒక స్వరాన్ని వినండి. అది మిమ్మల్ని బాగుపరుస్తుంది. వాళ్ళే అంటే వారు మంచివారు చెడ్డవారు తీర్పు తీర్చట్లేదు అయ్యా. ఆ సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ మానేసి నేరుగా దేవుడు నీతో ఏదో మాట్లాడుతాడో చూసుకోవచ్చుగా. నేను ఇదివరకు కూడా ఒకసారి ఎత్తి చూపించాను. ఆంధ్రయ్య గారు మందిరానికి రాలేకపోయిన పరిస్థితిలో ఇట్లాగే గడియ వర్తమానం వింటూ ఉంటే ఏదో ఒక అనారోగ్యం కలిగిన వాడి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు బ్రహ్నం గారు ఎవరి కోసం మాట్లాడుతున్న మాటలు తన కోసం అన్నట్టుగా తీసుకొని వెంటనే పరిగెత్తుకొని వచ్చాడు ఆయన. ఈ డైరెక్ట్ రెవల్యూషన్ అలా పనిచేస్తుంది. ప్రవక్త గారి వర్తమానాలు వింటున్నప్పుడు నీలో తెలియకుండా వాళ్ళకుండా వీళ్ళకుండా కాదు, దేవుడే నీతో చాలా విషయం స్పందిస్తూ ఉంటాడు ఆయన. ఈ సంధి జరగాలంటే నువ్వు వ్యక్తిగత సమయాన్ని ఎప్పుడు కేటాయిస్తావు? రహస్య ప్రార్థనలు ఎగిరిపోయి చాలా దినాలైంది మీ జీవితాల్లో. ఎస్ఆర్నో రహస్య ప్రార్థన తెలుసు. బ్రహ్నం గారు చేపలు పడ్డానికో అడవిలో వేటాడడానికో చాలాసార్లు వెళ్తూ ఉండేవాడు. ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ హంట్, ఐఎమ్ నాట్ దట్ హంగ్రీ. నేను ఆకలి కోసమో వేటాడడం సరదా కోసం పోవడంలే. నేను కాసేపు ఒంటిగా ఉంటేనే ప్రభువు నన్ను దర్శిస్తాడని నమ్మి వెళ్ళాడు ఆయన. అలాగున ఒక రహస్యమైన ఒంటరిగా చేసేటువంటి ఆ ప్రార్థన జీవితాలు, ముఖ్యంగా స్త్రీలు, మీరు పూర్తిగా జీరోలు. దానికి బాధ్యులు కారకులు పురుషులే. కరెక్టేనా? వంట చేయకపోతే పెంట చేస్తారు వీళ్ళు, పిల్లలను పట్టించిపోతే పెంట చేస్తారు. కాసేపు నేను ప్రార్థన చేసుకున్నాను, పిల్లల్ని పట్టుకోండి అని నువ్వు అడిగింది లేదు, ఆయన పట్టుకుంది లేదు. నేను కాసేపు దేవుడితో సన్నిధించి వస్తానయ్యా అని మీరు అడిగింది లేదు, వారు ఒప్పుకుంది లేదు. అంటే ఎక్కడో ఏ రీతిగానైతే మనం సిద్ధపడాలో ఆ సిద్ధపాటులో దానికి కావలసినటువంటి ఆ మూల్య అంశాలు మనం పోగొట్టుకున్నాం. ఈ రోజున ప్రత్యక్షతలు పెరిగాయని చెప్పుకుంటున్నాము, వర్తమాన కృప మనం పొందబడ్డాం అనుకుంటున్నాము. కానీ దేవుడిచ్చినటువంటి సాధారణమైనటువంటి మూలాంశాలతో కూడుకున్న ఆజ్ఞల విషయంలో చాలా వెనుకబడిపోయాం. మనం ఒకప్పట్లాగా బైబిల్ చదవడం లేదు. యథార్థంగా మాట్లాడుకుందామయ్యా, సత్యమైనా ఒకప్పుడు మన యుద్ధ వాతావరణంతో ఎలాగో చదివే ఆసక్తితో ఈరోజు అలాగ చదవడంలే. అలాగే వర్తమానం వింటున్నామా? ఒకటి వర్తమానాలు వినకూడదనే గుంపు ఒకటి ఉంది, ఇదో చెత్త గుంపు. వాళ్ళకి బైబిల్ తప్ప ఏం తెలియదు. అసలు బైబిల్లో కూడా దానికి గడియ వర్తమాన సంబంధమైన లేఖనాలు కూడా తెలియదు వాళ్ళకి. దే నో నథింగ్. నాకు ఆశ్చర్యం ఏం కలుగుతుంది అంటే, ఇక నేను కొన్ని మాట్లాడకూడదు కానీ నీ హృదయాలు గాయపడతాయి. కానీ నా వ్యక్తిగతమైన సలహా, దయచేసి వర్తమానం బలంగా చదవండి. రోజుకు వర్తమానం ముగించండి. రోజు ఉదయం ఒక అరగంట అయినా, మధ్యాహ్నం ఒక అరగంట అయినా, ఏదో ఒక రీతిలో. ఇప్పుడు మీరు వచ్చి ప్రార్థన కూర్చున్నారు, నేను ఒక 2.5 గంటల వాక్యం చెప్తే కూర్చుంటారా, వెళ్ళిపోతారా? కూర్చుంటారుగా. బ్రహ్మం గారు కూడా 2 గంటల వాక్యం చెప్పింది. అట్లాగే కూర్చొని వాక్యం పెట్టుకుని వినకూడదు రోజుకి ఒకసారి, వెళ్ళిపోతారా? ఒక్క వర్తమానం చదవడానికి నేను కొంతమందిని చూశాను. అది వారం 10 రోజులకు అదే పుస్తకం ఉంటుంది. రోజుకు 1 పేజీ, రోజుకు 2 పేజీలు తిప్పబడుతూ నల్లగెత్తుడు చూస్తూ ఉంటా. అది మొత్తం ముగిసేసరికి ఎన్ని రోజులు అవుతాయో, ఎన్ని వారాలు అవుతాయో. ఇలా అయితే ఎప్పుడు సిద్ధపడవుతుందో చెప్పండి. నేను నిన్న మధ్యాహ్న కాల సమయంలో ఒక వర్తమానం చెప్పాను. రాని వాళ్ళు దయచేసి యూట్యూబ్లో వినండి ఒకసారి. గడియ ఎంత దగ్గరగా ఉందో తెలుసా? నేను యాక్చువల్లీ వర్తమానానికి ముందు దీన్ని ఒక ఉపాధ్యాతంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఆశపడ్డా. ఎందుకంటే సమీపం అవుతున్నటువంటి ఈ గడియ ఎత్తబాటు ఎంత దగ్గరగా ఉందో నిజంగానే అంతరంగంలో ఒక త్వరితము చేయనటువంటి ఆత్మ బలపెడతా ఉంది. అది త్వరపెడతా ఉంది. ఇక వదిలేసి ఈ లోక సంబంధమైన ఆశలు,
ఈ పనికి మాలినటువంటి భావోద్వేగాలు, ఈ పంతాలు పట్టింపులు, ఈ ఆస్తులు పాస్తులు, వీటిపైన ఆలోచించే సమయాలు కూడా మన దగ్గర లేవయ్యా. మనం ఇక చూసుకోవాల్సింది ఒకటే, ఎత్తబాటు కోసము ఏదైనా నాలో అడ్డుగా నిలబడిందా? ప్రభు చెప్పిన పరిపూర్ణ స్వారూప్యంలోనికి రాకుండా ఏదైనా నాలో ఆపుతుందా? ఏ మనుష్యుడా, పరిస్థిత, పదార్థమా, ఏదైనా నిలుపుతుందో దాన్ని గుర్తుపట్టి దాన్ని జయించడం ఈరోజు మనం చేయాల్సింది. అదొక్కటే మిగిలిపోయింది. తొందరగా జయించు, తొందరగా నీ పూర్వపు ప్రేమలోకి రా, తొందరగా మునుపటి శక్తిని మళ్ళా పొందుకో. ప్రవచనం నెరవేర్పు జరుగుతున్న కొలది అంతరంగంలో ఆనందం, భయం రెండు కలుగుతూ ఉన్నాయి. అది చాలా భయంకరమైన విషయం. ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలపైన కోరికలు ఇవన్నీ మానేద్దాం. సమయం చాలా దగ్గరగా ఉంది. నా వ్యక్తిగతమైన సలహా ఇంకోటి ఇస్తాను. మీ ఉపవాసాల సంఖ్య పెంచండి దయచేసి. మీ వ్యక్తిగత ఉపవాసాల సంఖ్య చాలా ఎక్కువ చేయండి. ఎందుకంటే మీరు ఉపవాసాల ప్రార్థనలో ఉండగానే అత్యధికంగా మీరు క్షమించబడి కృప పొందించబడే సమయాలు అవే కనుక అత్యధికంగా చేయండి. సంఘంతో పాటు మాత్రమే చేస్తామని కూర్చుంటున్నారా? అయ్యా, మనం నెలకు ఒక్కసారి మాత్రం పెట్టాం, దానికి కూడా చాలామంది రాలేకపోతున్నారు వారి యొక్క పరిస్థితులను బట్టి. మీకు ఉపవాసం అనేది ఒక ఆజ్ఞ, దాని చేత తీర్పు తీర్చబడతామని గడియ వర్తమానం చెప్పి ఉండగా మీరు దానిని మరింతగా వ్యక్తిగతంగా చేయండి. అంటే మీ జీవనోపాధులు ఆపమంటున్నానా? కాదు. నేను అడిగేదల్లా ఎక్కడో ఒక చోట వారంలో ఒక దినము మనం ప్రార్థన లేని దినాల్లో కొంత సమయాన్ని వెచ్చించి, ఏదైనా ఊరికి వెళ్తుంటే డ్యూటీలలో వ్యాపారాలు లీవులు పెట్టుకొని పోతామా పోమా? బంధువులు ఇంటికి వెళ్తుంటే వ్యాపారాలు మానతలే, ఉద్యోగాలు మానట్లే, పనులు ఆపుకోవట్లే. దేవుడి కోసము ఉపవాసం కోసం ఒక దినాన్ని ఆపలేమా? దేవుడి కోసం చేయండి. ఆయన కోసం చేసిన ప్రతి ఒక్కరు శక్తి పొందుకుంటారు. నేను కోరుకుంటున్నాను ఒకటే, నీ మునుపటి శక్తి కంటే ఇప్పుడు నీ శక్తి బలమైంది ఉండాలా. ఒకప్పటి నీ బలం కంటే ఈ రోజు నీ బలము, వర్తమానంలో నీ జ్ఞానము, మన మధ్యలో ఉండే ఏకత్వము, మన పైన పనిచేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రార్థన జీవితాలు ఉన్నతమైన బలాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నా. నేను మీకు ఇదేదే అధికారంతో లేకపోతే ఆజ్ఞత చెప్పడంలే, సహోదరుడిగా ప్రేమతో చెప్తా ఉన్నా. ఎందుకంటే సమయం చాలా దగ్గర అవుతా ఉంది. ఐఎమ్ సింప్లీ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ. నిజంగానే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి మిమ్మల్ని మీరు కట్టుకోండి, సమయం లేదు. ఈ విషయాలు కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే తర్వాత మీరు సమాధానం చెప్పుకోలేదు ప్రభు దగ్గర. కాబట్టి జాగ్రత్త పడండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మంచిది. చదవడం లేకనుకుంటా ముందుకు సాగిపోదాం. వచ్చే వారానికి మీరు వర్తమానాలు చదువుతున్నారు అన్నప్పుడు కొంచెం బలమైన ఆమెను వినాలని ఆశపడుతున్నా. మీరు ప్రార్థనలు బాగా చేసుకున్నారా వారం అంతా అంటే ఆమెనని పైకప్పు పేలాలని ఆశపడుతున్నా. మీరు మునుపటి కంటే ఇప్పుడు బలపడితే అంటే ఇంకా బలమైన ఆమెను రావాలని ఆశపడతా ఉన్నా. మీరు ఎదిగితే చాలయ్యా. చాలా మంచిది. చదవడం లేఖనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీలో యుద్ధములను పోరాటంలో దేవుని నుండి కలుగుచున్నవి, మీ అవయవములో పోరాడవి భోగేచ్ఛ నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. జాగ్రత్తగా గమనించాం. ఇక్కడ యాకోబు గారు ఆయన పత్రికలో రాస్తూ అంటాడు, మీ మధ్యలో యుద్ధాలు ఉన్నవి. ఈ యుద్ధాలు మీ మధ్యలో కలగడానికి మీ భోగేచ్ఛ సంబంధమైన కోరికల వల్లే ఈ యుద్ధాలు ఏర్పడతా ఉన్నాయి. నిజంగానే ఎవరితో యుద్ధం చేయాలా? ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నాను? ఇదే వ్యత్యాసం అయిపోయిన సందర్భం అయిపోయింది. ఎందుకంటే దాంట్లోనే ఒకసారి 7వ వచనాన్ని గమనించాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడే వాడు అసలు అపవాదిని ఎదుట నిలబడలేకుండా వాడు నిన్ను చూసి భయభ్రాంతులతో వాడు పారిపోవడానికి నువ్వు కార్యం చేయాలా. ఏంటంటే వాడిని ఎదిరించాలా. వాడితో పాటు యుద్ధంలోకి నువ్వు బలమైనటువంటి ఒక శక్తివంతమైన ఆయుధాలతో దిగినప్పుడు వాటిని చూడగానే వాడికి భయం కలిగి నీ ఎదురు నుంచి పారిపోవాలా. కానీ సమస్య ఏంటంటే ఎవడినైతే ఎదిరించమంటుందో, ఎవడితోనైతే యుద్ధం చేయమంటుందో ఆ వాడిని మనం పక్కన పెట్టేసి సహోదరుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబాల యుద్ధాలు ఏర్పడుతూ ఉన్నాయి. యాకోబు దాచాడు, మీ మధ్యలో యుద్ధములు పోరాటాలు ఉన్నవి. కానీ నేను ఆశించుచున్నది మీరు సాతానుని యుద్ధం చేసి గెలవాలని ఆశపడుతున్నాను, కానీ మీలో మీరు యుద్ధాలు చేసి కాదు. కరెక్టేనా? నేను ఎవరితో యుద్ధం చేయాలా? నాకు మీతో యుద్ధం లేదు, మీలో ఉన్న ఆత్మలతో యుద్ధము. నాకు మీ పైన ఎలాంటి భేదాభిప్రాయం లేదు. మీ పైన పనిచేస్తున్నటువంటి అది ఒకవేళ వాక్య విరుద్ధమైన ఆత్మ అయితే దానితో యుద్ధము. నాకు చేయవలసిన యుద్ధము ఇలాగుంటుండగా ఆ ఆత్మను పక్కన పెట్టేసి మనం మనుషులకు యుద్ధం మొదలు పెట్టేశాం.
సహోదరులతో సహోదరులతో యుద్ధాలు ప్రారంభించేశారు. ఇక్కడ ఈ మాట చూన్నారా, మీ మధ్యలో యుద్ధాలు ఉన్నవి అన్న మాటకి ఎన్ని బైబిల్ లేఖనాలు మనల్ని తీర్పు తీరుస్తున్నాయో తెలుసా? నీవు నీ సహోదరుని ఎన్ని మార్లైనా క్షమించాలన్న లేఖనానికి నువ్వు మనకు చిక్కుపడుతున్నావు. మన మధ్యలో మనకు యుద్ధాలు ఉన్నప్పుడు నీవు నీ సహోదరునే ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు చెప్తున్నావా? ఓ అబద్ధీకుడా అనే లేఖనంతా చిక్కుబడుతున్నావు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బైబిల్లో ఉన్న అనేకమైన లేఖనాల చేత ఈ మొట్టమొదటి వచన విషయంలోనే మనం చిక్కుబడిపోతూ ఉన్నాం. కానీ యుద్ధమును మనుష్యుల మధ్యలో నుంచి తీసి మనకును ఆత్మలకు మధ్యలో పెట్టడం మొదలుపెట్టాలి. ఆమేన్. అయితే ఎవరినైతే మనము శక్తి చేత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప చేత ఎదిరించుటకు యుద్ధంలో దిగాలో దానిపైన అవగాహన లేకపోవడం కూడా యుద్ధంలో ఓటమి కారణమైంది. మనకు తెలుసు, ఎఫెసీ పత్రికలో చాలాసార్లు చూసాం, మన యుద్ధము శరీరంతో కాదు కానీ ఆత్మ సంబంధమైన దురాత్మలతో, వాటితోనే మన యుద్ధం. కరెక్టేనా కదా? కానీ ఏ యుద్ధమైనా చేయడానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. మనుష్యులతో జరిగే యుద్ధమైనా ఆత్మలతో జరిగే యుద్ధమైనా ప్రతి యుద్ధానికి దేవుడు ఖచ్చితమైనటువంటి కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని సూచనలు ఇచ్చాడు. వాటిని చూస్తుంటే లూకా పత్రికలో దేవుడు అంటాడు, చూడండి, లూకా సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో అంటాడు, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు. అయ్యా, ఇక్కడ ఇద్దరు రాజుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇద్దరు రాజుల గురించి మాట్లాడుతున్నారు. నేను నమ్ముతా ఉన్నాను మీరందరూ రాజులేనని, మీరందరూ రాజవంశీయులేనని. మీరు రాజులేనా? ఖచ్చితముగా రాజైన నీవు ఈ లోక రాజుతో యుద్ధం చేయడం గురించి నువ్వు చూడగలగాల. ఒక రాజు మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. అంటే ఆత్మ సంబంధమైన మనం ఇంకా వెపన్స్ ఆఫ్ వార్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏది? యుద్ధం యొక్క ఆయుధాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. జాగ్రత్త వినాలి. అక్కడ దేవుడు అంటాడు, ఒక రాజు మరొక రాజు యుద్ధం చేసేటప్పుడు వాడి యొక్క ఆయుధ సంపత్తి ఆంటిది, వాడి దగ్గర సైన్యం ఎంత, నా దగ్గర సైన్యం ఎంత, ఇంతకీ నేను గెలిచేటువంటి అవకాశాలు నా దగ్గర ఉన్నాయా లేవని మొదట తెరి చూసుకోవడం అంటే దేన్ని బట్టి? సంఖ్యను బట్టి, ఆయుధాలను బట్టి, వాటి బలాన్ని బట్టి ఇక్కడే తెరి చూసుకోవడం, అక్కడే తెలిసిపోతుంది గెలుస్తావో లేదన్న విషయం. ఆమేన్. కానీ దుష్టుడు మాత్రం ప్రవక్త గారు చెప్పినట్లుగా అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఎక్కడంటే నువ్వు ఆ ఆయుధాన్ని చేత పట్టుకోకుండా నిన్ను ఆపేయడంలోను, ఆ ఆయుధాన్ని సరిగ్గా వాడడంలో కూడా నిన్ను శక్తిహీనుడిగా చేశాడు. వాడు ఎలా చేశాడు? మనం ఇదివరకు చూసాం. ఏమని? దేవుడు మానవులకు అనుగ్రహించండి గొప్పదైన ఆయుధాలు కొన్ని ఉన్నవి. ఆ ఆయుధాల్లో మొదటి ఆయుధం ఏంటయ్యా? అయ్యా, కమిటల్ టు గాడ్ కదా. తెలుగులో ఏముంది? దేవునికి లొంగిపోట. రెండవది కన్ఫెషన్ కదా. మూడవది ఇక్కడ ఈ మొదటి దాని గురించి నేను ఎక్కువగా మీకు వివరించకపోయినా మీరు పట్టుకోగలుగుతాం. ఏమి జరిగినా దేవుడికి మాత్రమే సమస్తాన్ని అప్పచెప్పుకొని నీ హస్తం లేకుండా నీవు నిమ్మలంగా దాన్ని చూస్తూ కూర్చున్నప్పుడు దేవుని యొక్క యెహోవా హస్తం అక్కడ నిలబడుతూ ఉంటుంది. నువ్వు ఏదైనా చేయని ఉద్దేశిస్తే ఆయన పక్కకు జరిగి నిన్ను మాత్రమే యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చేస్తాడు. అలా చేస్తే ఓటమే. కానీ ఆయనకు అప్పగించిన చోట విజయాలు పొందుకొచ్చాం. కరెక్టేనా? ఈ కన్ఫెషన్ జాగ్రత్త. ఇది పాప నియమాన్ని మొత్తాన్ని కూడా జయించగలిగే ఏకైక ప్రధాన శక్తివంతమైన ఆయుధం. ఇది పాపముని జయించడానికి మన దగ్గర ఉన్న ఏకైక గొప్ప ఆయుధం. ఎప్పుడు? పాపంలో పడకుండాకే కాదు, ఇది పాపంలో పడకుండాకే ఈ మూడో ఆయుధం కావాలి. పాపంలో పడినప్పుడు బయటకు రావడానికి రెండో ఆయుధం కావాలి. కరెక్టేనా? పాపంలో పడకుండా ఉండాలంటే ప్రాణంలో పరిశుద్ధాత్మ బాప్తిసం అనే ఆయుధం ఉండాలి. కానీ పాపంలో పడిన తర్వాత బయటకు రావడానికి
శక్తివంతంగా జయం పొందడానికి ఈ రెండో ఆయుధం కావాలి. ఎప్పుడెప్పుడు ఏ విషయాల్లో దేవుడికి విరోధంగా చేసిన పాపాల విషయంలో దేవుని దగ్గర ఒప్పుకోవాలి, మనుష్యుడికి విరోధంగా చేసిన పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. అది క్రియల రూపేణ, మాట రూపేణ, మరియు తలంపు రూపేణ, చూపు రూపేణ, ఏ రూపంలో వాక్య విరుద్ధంగా మనం పాపము చేసినా ఒప్పుకొని తీరవలసిందే. నా మాట విన్నారా? ఒకవేళ చెడు తలంపులతో ఉన్నామా, పురుషులైన వారు స్త్రీలైన వారు వివాహితులైతే తమ భాగస్వామితో ఒప్పుకోవలసిందే. ఇది జరగకుండా అంటే చూపుతో కూడా జరిగింది చెప్పాలనా, జాగ్రత్త. సమయం లేదు కాబట్టి మళ్ళీ చెప్తా ఉంటాను నేను. దేని మూలంగా జరిగినా ఒప్పుకొని తినాల్సిందే. ఈ బలవంతమైనటువంటి, ఈ శక్తివంతమైన ఈ కన్ఫెషన్, ఒప్పుకోలు అనే ఆయుధాన్ని మీరు వాడకుండా పాపంలో పడిన తర్వాత మీరు ఎన్నటికీ బయటకు రాలేరు. పాపంలో పడకుండాకే పరిశుద్ధాత్మ బాప్తిసం అనేటువంటిది ఆ ఆయుధం మీకు ఉపయోగపడుతుందేమో, కానీ పడిన తర్వాత మాత్రం బయటకు రావాలంటే ఒప్పుకోలేని ఆయుధం మాత్రమే కావాలి. ఆమె మరొక ఆయుధం ఈరోజు మనం ముందుకు సాగిపోదాం చూసుకుంటూ. జాగ్రత్తగా గమనించండి. కొటేషన్ కూడా మేము ముందుకు తీసుకెళ్తాను. (62-0311) 62-0311 ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవర్ ఫాట్. ఎన్నడూ పోరాడిన ఒక గొప్ప యుద్ధం అనే వర్తమంలో 444 పేర చూడండి. 444. ఒక దినము మన సైన్యాధిపతి వచ్చును. మన సైన్యాధిపతి, మొత్తం యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవక్త. అబ్సల్యూట్లీ. సైన్యాధిపతి ఎక్కడ ఉంటాడు? యుద్ధంలోనే అని అంటాడు. ఒక దినాన మన సైన్యాధిపతి దిగొస్తాడు. ఆయనే మనకు సర్వాంగ కవచం ఇచ్చెను. ఆయనే మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుని కవచం ఇచ్చెను. దేవుడి యొక్క కవచాన్ని ఇచ్చాడు. అది పరిశుద్ధాత్మ యుద్ధము చేయుటకు వాక్యం ఇచ్చెను. పరిశుద్ధాత్మ యుద్ధం చేయడానికి వాక్యం ఇచ్చాను. మన సైన్యాధిపతి స్వారీ చేయించు వచ్చును. మన సైన్యాధిపతి అయిన యేసుక్రీస్తు వారు గుర్రం మీద స్వారీ చేసి వస్తాడు. ఆయన తర్వాత నేను రథం మీద అడుగుడి ఆయనతో కూడా ఇంటికి వెళ్ళేదను. ఖచ్చితంగా ఆమేన్. తర్వాత మీరు వెళ్ళరా? మీరు రారా? నా భార్యను చేతితో పట్టుకొందును. నేను నా భార్యను నా పిల్లలను చేత్తో పట్టుకొందును. నా సోదరులను వారి భార్యలను వారి పిల్లలను నేను చూసేదను. దేవుని యొక్క పరదేశంలో మనము నడిచెదము. దేవదూతలు గీతములతో వాతావరణమును నింపును. yes అదొక విజయోత్సవము. తర్వాత యుద్ధము ముగిసిన పిదప కిరీటము ధరించెదము. మనము కిరీటాన్ని ధరిస్తాం. కరెక్టేనా? యుద్ధం అయిపోయినాక ఏమి ఇస్తారయ్యా? కిరీటం పెట్టేటప్పుడు నీకేం డ్రెస్ చేస్తారు? ఇంతకీ కిరీటం పెట్టేటప్పుడు ఒక వారియర్, ఒక యోధుడు, యుద్ధ వీరుడి చేతులు ఏముంటుంది చెప్పండి? గెస్ చేద్దాం ఒకసారి. ఒక యుద్ధ వీరుడు గెలిచిన తర్వాత అతని పైన కిరీటము సన్మానంగా పెట్టేటప్పుడు అతని చేతులు ఏముంటుంది? ఆయుధం ఉంటుంది. దేనితోనైతే యుద్ధం చేసి వచ్చానో అదే ఆయుధం ఉంటుంది. కరెక్టేనా? సరే, ఇంకొంచెం అంటాడు, ద బ్యాటిల్ ఈజ్ ఓవర్. యుద్ధం ముగిసింది. మనము కిరీటాన్ని ధరిస్తాము. ఓ సిలువ యోధులారా, ఇది సిక్. ఏం చేయాలా? ఏ కత్తి ఇది? ఏ ఆయుధం ఇది? ఈజ్ టాకింగ్ ఆఫ్ ద వెపన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనేటువంటి ఒక ఆయుధాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయ్యా సిలువ యోధులారా, సిలువ సైన్యమా, నువ్వు తీయవలసిన మరొక ఆయుధం ఏంటో తెలుసా? ఫెయిత్. విశ్వాసం అనే ఆయుధం తీయాలా. ఇదే 4వ ఆయుధం మనం మాట్లాడుకునేటువంటిది కదా, అవునా? విశ్వాసము. ఇప్పుడు గమనించండి, నాకు ఎలీషాకి గొడవ జరిగినది. వింటున్నారా? నాకు ఎలీషాకి గొడవ జరిగినది. ఇప్పుడు నేను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని ఆశపడతా ఉన్నా. అడుగుతుంటే వింటున్నారా, పక్కనే బెన్ని ఉండి అంటాడు, వద్దన్నా, నువ్వు అట్లా చెప్పావంటే నువ్వు కథ అలవాటు అవుతుంది వాళ్ళకి. ఏంటది?
నువ్వు అట్లా చెప్పావనుకో ఊకలు పడైతే వాళ్ళకి వాళ్ళు మారో కూడా తెలియదు, కానీ మనం ఎందుకు చెప్పడము? మీరు వింటున్నారా? ఇట్లాంటి మాటల్ని కోకొల్లలుగా విన్నాను విశ్వాసం ఉన్నట్లు. ఎదుటివాడు మారతాడో మారడో వాడిపోయిన విశ్వాసం కాదు, కానీ నిన్ను జయింపజేసే శక్తి నీకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం నీలో లేకుండా పోయింది ఈ రోజున. ఎక్కడ చూసినా మాటల్లో, క్రియల్లో, తలంపులో, ఆలోచనలో, చూపులో అన్ని చోట్ల కూడా అవిశ్వాస సంబంధమైన రీతిగానే మన నడకలు నడుస్తున్నాయి. నిజంగానే ఇట్లాగే ఒక స్త్రీ ఉందయ్యా, ఆమె కూడా వాడుకోవడానికి చాలా ఆయుధాలు ఉన్నాయి, భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ రోజున పిచ్చి తల్లి దేవుడు ప్రవర్తించాడు, చాలా ఆయుధాలు వాడి చూసింది. తనకున్నటువంటి ఆరోగ్య సమస్య విషయంలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యమైన ఆయుధాన్ని వాడింది, పని చేయాల. చాలా రకాలు, ఇదిగో వాడి దగ్గరికి వెళ్ళి తాయిత్తు కడతాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒకటి పంపించి తల్లి ఆయుధాలు పని చేయాల. ఎన్ని ఆయుధాలు అంటే అన్ని ఆయుధాలు ఆ కుమార్తె ప్రయత్నించి చూడగా చిట్ట చివరికి అసలు ఇలాంటి ఒక ఆయుధం ఉంటుందా, ఈ ఆయుధం కూడా పనిచేస్తుందా అనుకుని ప్రజలు ఆశ్చర్యపడే రోజున ప్రభు అంటాడు, నీ విశ్వాసం అనే ఆయుధమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు ఆయన. ఇట్స్ సచ్ ఎ స్ట్రేంజ్ వెపన్. చాలా విచిత్రమైన ఆయుధం అది. ఎన్ని అడుగులు ఇచ్చింది? విశ్వాసం అనే ఆయుధము ఆ కుమార్తె పట్టుకున్నప్పుడు మంచం మీదకి వెళ్ళవడానికి శక్తి లేదంటాడు ప్రవక్త, నడవడానికి కూడా శక్తి లేదంటాడు. నడిస్తే రక్తం మడకలు ఎక్కడ కనబడతాయో ప్రజలు ఏమనుకుంటారు. ఆమె బక్క చిక్కిపోయి చెక్కి శల్యం అయిపోయి మరణం దగ్గర ఉందంటాడు ఆయన. ఆయన ఇచ్చే వివరణ చూస్తూ ఉంటే అలాంటి సందర్భంలో కూడా ఆమె ఎన్నెన్నో ఆయుధాలు వాడి చూసి ఏ ఆయుధం చేత కూడా రానటువంటి విషయము దేవుడు అంటాడు, నీ విశ్వాసం అనే ఆయుధమే నీకు స్వస్థతనిచ్చింది. కానీ ఈ ఆయుధాన్ని వాడడానికి భయపడతాం మనం. ఈ ఆయుధం వరకు రాము. నా మాట వింటున్నారా? ఈ ఆయుధం వరకు రాము. కరెక్టేనా? కొంతమంది ఉంటారు, మా షేమ్ గారు లాంటి వాళ్ళు ట్యాబ్లెట్లు అంటే బటన్ ఇలాగ ఇష్టపడతారు. ఏంటది? ట్యాబ్లెట్లు అంటే బటన్ లాగా ఇష్టపడతారు. కానీ దేవుడు ప్రవర్తించాడు, నీకేదైనా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా మంచిగా వినాలా, మొట్టమొదటిగా ఈ వైద్యం అనే ఆయుధాలు, వైద్యుల ఆయుధాలు, ఇలాంటి ఆయుధాల కంటే ఎక్కువగా విశ్వాసం అనే ఆయుధాలు ఒక్కసారి వాడి చూడు. ఒకవేళ దేవుడు నీకు వైద్యం గుండానే స్వస్థత వల్ల ఆశపడితే అట్టకే జరుగుద్ది. ఆయన చిత్తం ఎవరు మార్చలేరు. కానీ వాడవలసిన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని మన దగ్గర పెట్టుకోగా కూడా దీన్ని మనం వాడడం మానేసాం ఈ రోజున. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు, మా అబ్బాయి మారడిగా, మా అమ్మాయి మారదు, మా ఆయన మారడు, మా ఆవిడ మారదు, ఏనాడు కూడా విశ్వాసం ఆయుధాలు పట్టుకున్న మాటలు లేవే మన దగ్గర. ఎందుకని అవిశ్వాసం మనలో ఇంతగా లోపలికి వెళ్ళిపోయింది అంటే, నీవు శక్తిహీనుడుగా నీవు ఉన్నావేమో కానీ నా తండ్రి శక్తిహీనుడు ఎప్పటికీ లేడయ్యా. యుద్ధాన్ని ఎదుర్కొని చుండగా బలహీనులు అయిపోయిన మనము భయపడుతున్నామేమో కానీ, శక్తి లేకుండా ఉన్నామేమో కానీ, అసాధ్యంగా మనకున్నాయేమో కానీ ఆయనకు సమస్తం నేటికి సాధ్యంగానే ఉన్నాయి. కానీ ఆయన అంటాడు, నీవు అనారోగ్యాలతో కానీ, పరిస్థితులతో కానీ, ప్రతికూలమైన వాటితో యుద్ధాలు చేస్తున్నప్పుడు నువ్వు పట్టుకోదగిన ఏకైక గొప్ప ఆయుధం విశ్వాసం అన్నాడు ఆయన. తెలుసా? మీకు తెలుసో తెలీదో, ఇట్లా ఒక యుద్ధం చేసిన ఒక వీరుడికి కిరీటం పెట్టినప్పుడు అటు పైన లేచి నిలబడ్డు. ఏం చేస్తాడు? ఒక కాలు వంచి ఒక కాలు కిందికి పెట్టి అతను ఏం చేస్తాడు? ఇట్లా వంగుతాడు. రారా శంభో ముందురా, అట్లే కింద జరుగు ముందుకురా. ఇగో ఈ డస్టర్ కిరీటం పెడుతున్నా వీడికి. ఇగో ఇట్లా నేను కిరీటాన్ని పెట్టడానికి వాడు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలా? కరెక్టే, మోకాళ్ళ తీసుకొని వంగాల. కరెక్టే. దానికంటే ముందు ఇంకో కార్యం ఉంది. తర్వాత ఏంటది? ఈ హ్యాస్ టు టేక్ అవుట్ హిస్ వెపన్ని తీసి దాన్ని కింద పెట్టాల. బల్లెం పట్టుకున్నాడు, మోకాళ్ళ మీద బల్లెం పక్కన పెట్టుకొని వంగి తర్వాత కిరీటం పెట్టుకొని డస్టర్ కిరీటం పెట్టుకో. ఆయన అంటాడు, ఎప్పుడైతే జయించి జీవ కిరీటాన్ని పొందుకోవడం కోసం మనం వెళ్తామా అని అంటాడు, సోల్జర్స్ టేక్ అవుట్ యువర్ వెపన్. బయటకు తిని విశ్వాసం అనేటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ యొక్క ఆయుధాన్ని బయటికి తీయించాడు. ఎక్కడెక్కడ విశ్వాసం కనపరచబడాలా? ఏ రీతిలో కనపరచబడాలా? అల్ప విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు ఆయన. అరకొరగా ఉండి ఉండని విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడా?
విశ్వాస రాహిత్యాన్ని మెచ్చుకుంటున్నాడా? ఉన్నతమైనటువంటి గొప్ప విశ్వాస స్థాయిని మెచ్చుకుంటున్నాడు ఆయన. కానీ ఈ విశ్వసించుటలోనే మనం మొట్టమొదటిగా ఫెయిల్ అయిపోయాం. అనారోగ్యం దగ్గర కావచ్చు, చాలా చోట్ల కొన్ని మార్లు నా దగ్గరికి విశ్వాసులు వచ్చి, బ్రదర్ నాకు ఈ పలానా సమస్య వచ్చింది, జాగ్రత్త వినండి, పలానా సమస్య వచ్చింది ప్రార్థన చేయండి అని అన్నప్పుడు నేను కొన్ని పనులు చేస్తా. మీలో వచ్చిన వారికే చేయించుకున్న వారికి తెలుస్తుంది. నేనేం చెప్తానంటే, ఏం చెప్తానయ్యా, ప్రార్థన చేయమని వచ్చారు, ఏం చేస్తాను, విశ్వసించు, బాగు చేస్తాడు, పో, ఏం అక్కర్లేదు అని నేను ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే ఆ మాట చెప్పుటకు నాలో సరిపడేంత విశ్వాసం నాకుండొచ్చు, కానీ ఆ ఆయుధాన్ని వాడడానికి నీకు శక్తి లేకపోతే ఆ ఆయుధాన్ని నీ చేతిలో పెట్టిన కర్రపుల్లే అది. దట్ ఫెయిత్ షుడ్ బీ ఇన్ యూ, నాట్ ఇన్ మీ. ఆ విశ్వాసం నీలో పెట్టబడాలి, నీలో ఉండాలి. అది ఏం చెప్తాను తెలుసా, ప్రార్థన చేయండి దేవుడు తీసేస్తాడు, ఎంతకైనా మంచిది టెస్టులు చేయండి అని చెప్తాను. మీ విశ్వాస స్థాయి ఎక్కడ ఎలా ఉందో మీరు ఎన్నుకోవాలి. అది నేను చాలామందికి అదే చేస్తాను. కొంతమందికి అనిపించవచ్చు, ఈయన పాస్టర్ ఏంటి టెస్టులు చేసుకోమంటాడు ఏంటి. పాస్టర్ నేను చెప్పడం కాదు, నీ విశ్వాస స్థాయి ఎక్కడుందో నువ్వు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అది. నీకు నిజంగానే అదే విశ్వాసమైన ఆయుధం చేత ఖచ్చితంగా యుద్ధాన్ని గెలుస్తా నమ్మకం ఉందా, ఎటువైపు అడుగులు వేయబాక, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. మరి ఇంకొక విషయం, దేవుడు ఆ యొక్క వైద్యము గుండా కూడా బాగు చేస్తానన్న మార్గాలు కూడా ఉన్నవి కనుక దాన్ని ప్రార్థనాపూర్వకంగా చిత్తాన్ని కనుగొనడం కూడా నీ బాధ్యతగా ఉంది. ఈ ఆయుధాన్ని వాడడంలోనే మనం విఫలమవుతా ఉన్నాం ఈరోజు. ఆయన అంటాడు, ద గ్రేటెస్ట్ సిన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అన్బిలీఫ్. ఈ ప్రపంచంలో అతి గొప్ప పెద్ద పాపం ఏదో తెలుసా, అవిశ్వాసమే. ఇంతకీ పరలోక రాజ్యానికి వెళ్తామా? ఇప్పుడన్నా ఆయుధాన్ని వాడండి అయ్యా ప్లీజ్. ఆ గొప్ప ఆయుధాన్ని మీకు ఇస్తున్నాడు ఆయన. ఆ ఆయుధం మీదే, మీరు వాడాల్సిన సమయాలు ఇవే కదా. నేను అదే పరిశీలించా, ఇప్పుడన్నా వాడతారా వాడరా అని. మరొకసారి ఆయుధాన్ని వాడండి అయ్యా అంటే నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉండాలని అడగలే. మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త, ఈ వర్తమానంలోకి ఎన్నుకున్న ఆ దేవుడు మిమ్మల్ని రాజ్యంలోకి తీసుకెళ్తాడా? కొంతమంది వాడే ఆయుధాన్ని, కొంతమందికి ఆయుధం లేస్తారు, ఎందుకంటే చెయ్యి పక్షవాతం వచ్చింది. అది లేకపోతే వారి ఆయుధాలు వారికి బరువుగా నిలబడేదేమో తెలియదు. కానీ ఎల్లవేళలా కూడా ఈ ఆయుధాన్ని పట్టుకునే దేవుని యొక్క ప్రవక్త అంటాడు, ఈ రోజున ఈ ప్రపంచంలో ఒక్కడే ఎత్తబడితే ఆ ఒక్కడిని నేనే అన్నాడు ఆయన. దేన్ని బట్టి? ఆయుధాన్ని బట్టి. ఇలాంటి ఆయుధాలకే కదా, ఇలాంటి ఆయుధాలతోనే మన యాకోబు పత్రికలు చదివినట్టుగా సాతానుడు అపవాదిని ఎదిరించేది ఈ ఆయుధాలతోనే. ఇంత గొప్ప విశ్వాసమైన ఆయుధం నేను పెట్టగా నీ దగ్గర ఎట్లా నిలబడగలుగుతాడు? వాడు పారిపోడు. ఆయుధాలు కలిగే మన దగ్గరే పారిపోతామయ్యా. ఎదుటివాడు మనకంటే గొప్ప శక్తిమంతులు తెలిస్తేనే పారిపోతాము. సార్ మన దగ్గర అత్యధికమైనటువంటి బలమైన ఆయుధ సంపత్తిని చూడగానే వాడు ఎప్పటికైనా పారిపోవాల్సిందే. అక్కడ ఎన్నో మన మాట చదువుతాం, దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోడు. నిజం చెప్పాలంటే వాడి నుంచి మనం పారిపోతున్నాం, మనం చూసి వాడు పారిపోతేలే. ఎన్నడైనా జరిగినా ఏది వామ్మో వీళ్ళు భూలోక తలకిందులు చేసేవారు అని పారిపోయింది దెయ్యం. చేశారు అట్టగా నేను చూసి ఎన్నడైనా పారిపోయినా, వామ్మో దేవుడి యొక్క ఈ వర్తమాన సంబంధం విశ్వాసం వచ్చిందే అని భయపడ్డదా దెయ్యం? లేదు చూసి ఈ గృహం మీద బాగుందే దోచుకోవడానికి, నాతో పాటు మరీ నీడిని పట్టుకోవడానికి బాగుంది, రావడానికి ఆశపడే దయ్యాలే ఉన్నాయి. కానీ మనల్ని చూసి పారిపోయేటువంటి దయ్యాలుగా మనం ఈ బలమైనటువంటి ఆయుధాలు వాడినప్పుడు ఖచ్చితంగా దయ్యం మన దగ్గరికి పారిపోతుంది. ఏ సార్నో ఎల్లవేళ అదే జరుగుతుంది. మరొక చోట కూడా దేవుడి యొక్క ప్రవక్త విశ్వాసం గురించి మాట్లాడుతానంటాడు చూడండి, 06-0612 56-0612 40వ పేరా చూడండి, 40.
కానీ గుర్తించండి, ఇప్పుడు ఈ క్యాన్సర్ ఇప్పుడు పెరుగుతూ వస్తుంది, అది నీ రక్తాన్ని తాగుతుంది. మొదటి విషయం నీకు తెలుసా, నువ్వు మెల్లమెల్లగా బలహీన పడిపోతావు. ఇప్పుడు అప్పుడు డాక్టర్లు, వైద్యులు అంటారు, ఇంతకు మించి మేమేమీ చేయలేము నీ విషయంలో అంటారు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు, దేవుణ్ణి స్వస్థపరచమని చెప్పి అడుగుతావు, నిన్ను స్వస్థపరచమని అడుగుతావు. అప్పుడు నువ్వు ఆయనతో వాగ్దానాలు చేసుకుంటావు, నన్ను బాగు చేస్తే ఇది చేస్తాను, అది చేస్తాను, అలా అవుతాను, ఇలా అవుతాను, వాగ్దానాలు కూడా చేస్తావు. నువ్వు ఎప్పుడైతే అలాగే చేస్తావో అప్పుడు నువ్వు నీ హృదయంలో ఇలాంటి అనుభూతి పొందుతావు. అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితంగా వ్యక్తిని బాగుపరుస్తుంది. దేవుడు అన్నాడు, ఒకసారి విశ్వాసమైన ప్రార్థన ప్రార్థించబడ్డ తర్వాత నువ్వు ఖచ్చితంగా భద్రతను పొందిన వాడిగా ఉంచబడతావు. కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, 90% అవును, 99% మంది వారు ఏం చేస్తున్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు విశ్వాసానికి బదులుగా. రెండొకటి కాదుగా, రెండొకట హోప్ వేరు, ఫెయిత్ వేరు, కరెక్టేనా? నిరీక్షణ వేరు, విశ్వాసం వేరు. దీంట్లో దేవుడు ప్రవక్త అంచారు మరొక చోట కూడా, విశ్వాసానికి ఉన్న అత్యంత గొప్ప శత్రువు నిరీక్షణే. నిరీక్షణ అయితే సరే చూద్దాం, బాగుపడతామేమో, అక్కడికి వెళ్దాం, బాగుపడతామేమో, వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం, బాగుపడవచ్చేమో, ఇది నిరీక్షణ. లేదు, ఖచ్చితంగా బాగుపడి తీరతామో అనేది విశ్వాసం. మీరు వింటున్నారా? అని అంచాడు, 99% ప్రజలకి విశ్వాసం అంటే విన్నారే కానీ తెలియదు వాళ్ళకు. నేను ఎందుకు ఈ యొక్క కొటేషన్ చదివించాల్సి వచ్చిందంటే, విశ్వాసం మాకు అందరికీ ఉందయ్యా, మేము అందరం విశ్వసిస్తున్నాం కదా అనుకుంటున్నారు. నీ అనుభూతులతో నాకు సంబంధం లేదు. కానీ నా ప్రవక్త చెప్పింది అంటే, ప్రజలు వారికి తెలియకుండానే భ్రమలో ఉండి వారు నిరీక్షణలో ఉంటూ విశ్వాసంలో ఉన్నామని, మేము విశ్వాసం అనేటువంటి ఖడ్గాన్ని, ఆయుధాన్ని వాడుతున్నామని భ్రమలోనే ఉన్నారు వారు. ఇంకా కేవలము 10% మందికి మాత్రమే నిజమైన విశ్వాసం అనేటువంటి ఒక ఆయుధాన్ని వాడడం వచ్చు. ఇది బ్రహ్మం గారు ప్రవక్త చెప్పిన మాట. 99% మంది కూడా 100లో నిరీక్షణ అనే ఆయుధాన్ని వాడుతున్నారు. అది ఎప్పుడు కూడా దేవుడికి శత్రువే. బైబిల్లో నిరీక్షింపదగినవి కొన్ని, విశ్వసించదగినవి కొన్ని ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధం ఉండదు. నిరీక్షణ వేరు అయ్యా, విశ్వాసం వేరు. విశ్వాసం అనేది పొందుకొని ఉన్నామని, జరిగినదని నమ్మేది. నిరీక్షణ అనేది పొందుకుంటామని, జరగబోతుందని నమ్మేది. ఇది వ్యత్యాసం గమనించాల. కానీ ఆయన చెప్పిన ఆ మాటలో ఆ పర్సంటేజ్ చూసి భయం కలుగుతుంది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, ప్రభా నీ ప్రవక్త ద్వారా చెప్పిన ఏది విశ్వాసం అంటే తెలియని, విని భ్రమపరచబడుతున్న 99% మందిలో ఉన్నానా? విశ్వాసం అనేటువంటి గొప్ప ఆయుధాన్ని వాడడం అనేటువంటిది సాతానుని ఖచ్చితంగా పారద్రోలేదిగా ఉన్నదని విన్నాను, కానీ నేను ఆ విశ్వాసం అనే ఆయుధాన్ని వాడుతున్నానా లేదా నిరీక్షణ ఆయుధాన్ని వాడుతున్నానా? విశ్వాసం అనే ఆయుధాన్ని వాడితే ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇతడు బ్రతుకుతాడు అన్న విషయంను దేవుడు నీకు బయలుపరిచినప్పుడు, దాని పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, డాక్టర్లు ఎలాంటి డాక్టర్ తెలుసా? ప్రపంచంలో నెంబర్ 1 డాక్టర్ వచ్చినా సరే, అయిపోయిందండి మీరు కావాలంటే చివరి చూపు, బంధువులందరూ పిలుచుకోండి అని చెప్తారు. అప్పుడు నువ్వు డాక్టర్కి డైరెక్ట్ చెప్పగలుగుతావా? లేదు, ఆయన ఖచ్చితంగా బతుకుతాడు చూడు అనగలుగుతావా? అనగలుగుతావా? ఎందుకంటే టాప్ మోస్ట్ డాక్టర్ అయినా, గోల్డ్ మెడలిస్ట్ అయినా. వాళ్ళ చుట్టుపక్కల బంధువులు అందరూ వచ్చి కూడా నీ భుజమే చేసి, జాగ్రత్త బ్రదర్, బాధపడకు అని నోదారుస్తుంటే, నీలో విశ్వాసం నుంచి మెల్లగా నిరీక్షణ వచ్చి పడతావు. సరే దేవుడు చెప్పాడు, బతుకులుగా వచ్చి చూద్దాం అన్నట్లు చూస్తావు. కానీ ఎంతమంది ఏది చెప్పినా సరే, బలంగా బల్లగుద్దైనా సరే, ఇది జరిగింది, దేవుడు నాకు దీన్ని ఎప్పుడో ఇచ్చాడు, క్రియాత్మకంగా జరగవలసిన దానికోసం ఎదురు చూస్తున్నాను నేను. కుటుంబీకులకు రక్షణ గురించి కూడా దేవుని ప్రవక్త అదే అంటాడు. యూ కెన్ సేవ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. నీ కుటుంబీకులు నువ్వు రక్షించుకోవచ్చు. చాలామంది అబద్ధపు ఇంటర్మేషన్ సంఘంలో ఉన్నారు, చాలామంది సంఘశాఖలో, చాలామంది అన్యజనులలో ఉన్నారు. వారందరి విషయంలో నిరీక్షణ ఉందా, విశ్వాసం ఉందా?
మీకు విశ్వాసం అనిపించవచ్చు, కానీ నా ప్రవక్త చెప్పిన క్యాలిక్యులేషన్ నేను తప్పిపోవు. ఆయన అంటాడు 99% నిరీక్షణ ఆయుధాన్ని వాడుతున్నారు. దీనివల్ల శత్రు పారిపోడుగా, దీనివల్ల శత్రుని ఎదిరించలేంగా. ఇది కాదుగా మనం యుద్ధం చేసే బలమైన ఆయుధము. కరెక్టేనా? చూద్దాం, అక్కడికి వెళ్ళి బతుకమో చేస్తామో చేయమో, అవుతుందో కాదు చూద్దామో కాదు. ఇవన్నీ గాల్లో దీపం పెట్టేటువంటిది. గాల్లో దీపం పెడితే ఏమవుతుంది? ఆరిపోవచ్చు, ఆరిపోకపోవచ్చు, కానీ 1 నెంబర్ మీద పెట్టా. ఇది నిరీక్షణ. ఆరిపోవచ్చు, ఆరిపోవచ్చు, కానీ మధ్యలో ఎవడు జాగ్రత్త వినాల. మధ్యలో ప్రభు అని లాంటి వాళ్ళు అంటారు, గోర్లు గిల్లుకుంటున్న వ్యక్తి వాడు అంటాడు, లేదు ఆరిపోదంటే ఆరిపోదు. ఒరే ఆరుతుందిరా, గాలిరా చాలా వేగంగా వస్తుందిరా, షేక్ చేస్తుందిరా, ఈ దీపం చిన్నదిరా, వెలుగురా అంటుంటే ఆరదంటే ఆరదు. అయితే వాడు మనకు మూర్ఖులనే కనబడతాడు. విశ్వాసం అనే ఆయుధాన్ని వాడే ప్రతి ఒక్కడు మూర్ఖుడే. ప్రపంచానికి కూడా మూర్ఖులే కనబడతాడు వాడు. అయ్యి తీరుతాయా అన్నప్పుడల్లా నీ పిచ్చెక్కింది పోయి ఎక్కడ చూడు, ఆల్రెడీ పోయింది అక్కడ. లేదు బ్రదర్, ఖచ్చితంగా అయితే తీరుతుంది. ఇగో ఈ విశ్వాసం అనే ఆయుధాన్ని వాడడానికి, నిరీక్షణ ఆయుధాన్ని వాడడానికి చాలా తేడా ఉంది. అన్ని విషయాలు ఇదే జరుగుతుంది. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడుగు ఒకసారి, ఎన్ని మార్కులు వస్తాయి, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా, మీ క్లాస్ టాప్ వస్తావా రావా అంటే ఏం చెప్తారు? ఏమో అన్న సమాధానం ఖచ్చితంగా పడుతుంది నా బ్రదర్ అన్నట్టుగా. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఇది ఫెయితా హోపా? హోప్, అది నిరీక్షణ, అది కరెక్టేనా? ఇప్పుడు మాట చెప్పాను, గుండెల్లో చేసుకొని చెప్పండి, మీ తర్వాత తరాలు మీలాగా బలంగా ఉంటాయా? నా మాట మంచిగా వినండి. మీ తర్వాత తరాలు ఇప్పుడు మీరున్నట్టుగానే బలంగా ఉంటాయా? మీరు ఎట్లు నాకు తెలియదు, నేనైతే విశ్వసిస్తున్నా ఖచ్చితంగా ఉంటాయి. తోలు బిండనే చేస్తామని చేసి తీరాల్సిందే, వాళ్ళు అవుతారు కూడా. వాళ్ళు ఏమవుతారో చూద్దాం కాదు, వాళ్ళు బాగుపడ్డాన్ని చూద్దాం. మనం వారి విషయంలో హోప్ లేదు మన దగ్గర. వాళ్ళ విషయంలో నాకైతే అస్సలు నిరీక్షణ లేదు. వాళ్ళు ఖచ్చితంగా బలవంతుల అవ్వాలా. అప్పటి వరకు ఎత్తబడి జరగకపోతే ఈ పరిచర్య భారం వాళ్ళ భుజాల పైన మోయగలగాల, బలమైనటువంటి యవ్వనస్తులు లేవగలగాల, గొప్ప గొప్ప పరిచర్యలు జరగాల. ఇది జరగనయ్యున్న సంగతిలే. ఇది నిరీక్షణ కాదయ్యో. నిరీక్షణ అని మీరు అనుకుంటున్నారేమో, నాలో నిరీక్షణ లేదు, ఖచ్చితంగా విశ్వాసమే ఉన్నది. దేవుడు దేన్నైతే నాకు దర్శన రూపంలో ఈ పరిచర్య ఎంతో గొప్పదిగా, ఒక్క వ్యక్తి చేయలేని గొప్ప పరిచర్యగా చేస్తానని చూపించాడో దాని విషయంలో నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నా. నాకు దేవుడు చూపించిన దాంట్లో నేను చూసిన తర్వాత ఇంత పెద్ద పరిచర్య నా ఒక్కడితో అవుద్దా అని నేను భయపడ్డాను. నా దాంట్లో ఆ స్థాయికి చేరుతుంది ఖచ్చితంగా. ఎంత సంవత్సరం పడుతుందో నాకు తెలీదు, ఎంత కాలం ఉంటుందో నాకు తెలియదు అలాగన, కానీ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అదే మన విశ్వాసం. కానీ బ్రహ్మం గారు చెప్పినట్టుగా, మరి బ్రహ్మం గారు 99% వాళ్ళు ఎక్కడ? ఆమె సౌండ్లు ఎక్కువ వచ్చింది, 99% ఎక్కడుంది? ఏది? హోప్ని విశ్వాసం అనుకొని, నిరీక్షణనే విశ్వాసం అనుకొని, నిరీక్షణ ఆయుధాన్ని పైకి లేపి ఇది విశ్వాస ఆయుధాన్ని భ్రమపరచబడుతున్నటువంటి వ్యక్తి లేరు. ఆయన మాట తప్పిపోదే. ఆయన అంటాడు 99% క్రిస్టియన్స్ అలాగే చేస్తున్నారు అన్ని విషయాలలో. కరెక్టేనా అయ్యా? కుండపోత కొన్ని ఆర్థిక సమస్యలు కలిగిన వాళ్ళారా, మీ ఆర్థిక సమస్యలు పోతాయా? ఏమన్నా ఈ పోయే లోపల మేము పోయేటట్టున్నాం. ఇవి విన్నా ఈ మాటలు నేను. ఆ సమస్యలను పోయే లోపల మేము పోయేటట్టున్నాము, ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఓ ఇది హోపే, ఇది నిరీక్షణే. ఇక్కడ ఆయుధాలు పనిచేయవు, ఆ ఆయుధాలతో మనకు సంబంధం లే. దుష్టుడు అనుకుంటాడు, ఆహాహాహా బలహీన ఆయుధం పట్టుకొని వచ్చింది అమ్మాయి, బలహీన ఆయుధం పట్టుకొచ్చాడు ఇతడు, మరింతగా వాడు విజృంభిస్తాడు వాడు. కానీ దేవుడు అంటాడు ద వెపన్ ఆఫ్ ఫెయిత్, శక్తివంతమైన విశ్వాసం అనే ఆయుధమే ఈ రోజున నీకు నాకు కావాల్సింది. అన్ని విషయాల్లో ఫెయిత్ కలిగి ఉండు. ప్రజలు ఇది కాదు అన్న చోట అయ్యి తీరుద్దని చెప్పొక మాట, ఇంకా నిన్ను గురించి అపహాస్యం చేస్తారేమో, కానీ నీ ఆయుధం బలపడుతూ ఉంది. నీ యుద్ధం నుంచి సాతాను దుష్టుడు పారిపోతా ఉన్నాడుగా, అది చేయలేవా? ఎస్ఆర్నో? ఆమేన్. సరే మంచిది. మరొక ఆయుధాన్ని కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ ఫెయిత్ని గురించి చాలా విషయాలు మీతో మాట్లాడాను. మరింత లోతుల తర్వాత చూపిస్తాను. చూడండి, తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సరే, ఇప్పుడు చదివిన దాన్ని ఇంకొంచెం ముందుకు రండి, ఇంకొంచెం ముందుకు, ఎందుకంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి అక్కడ. 99 out of 100 has hope instead of faith. 99% మంది 100లో విశ్వాసానికి బదులుగా నిరీక్షణను పట్టుకొని విశ్వాసం అనుకుంటున్నారు వారు. అంటాడు తర్వాత
నిజంగానే అది విశ్వాసమో నిరీక్షణ తెలియాలంటే చిన్న అనుమానం పుడుతుంది. ఏదది? చిన్న అనుమానం లోపల నుంచి ఉత్పత్తి అవ్వడమే అది నిరీక్షణ విశ్వాసమా ఈ రెండు మధ్యలో ఏదో చూపించేది. చిన్న డౌట్, ఎస్ ఆర్ నో, అంతేనా కాదా? ఇప్పుడు మళ్ళీసారి ప్రశ్న అడుగుతా, సమాధానం మంచిగా చెప్పండి. మీరు పరలోక రాజ్యంలో ఉంటారా, లేదా ఎత్తబాటులోగా మరణంలోగా ఏదైనా ఒక పాపం మిమ్మల్ని అడ్డగిస్తుందా? అడ్డగిచ్చోమో అయ్యే మాట వరుసకైనా వాడనే ఆయుధాన్ని గట్టిగా. ఖచ్చితంగా నా విశ్వాసమైన ఆయుధంతో చెప్తున్నా, నేను ఉండి తీరుతాను, ఆయన ముఖదర్శనం చేస్తాను, ఆయన కుడిపాసన కూర్చుంటాను, ఆయనతో పాటు పరిపాలన చేస్తాను. దూరం చచ్చాడు, నిన్ననే పడితివి, ఇప్పుడే ఇంత మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. ఎస్, నేను పడ్డ మాట నిజమే, కానీ ఆయనతో పాటు ఉంటానన్న మాట కూడా విశ్వాసమే. ఇట్స్ టైమ్ టు బ్రింగ్ యువర్ ఫెయిత్ బ్యాక్. ఈ గడియలు ఎలాంటో తెలుసా? మీ విశ్వాసాలు కూడగట్టుకొని అది మీకు ఎత్తబాటుకు సరిపడే స్థాయిలో దాన్ని పెంచే సమయాలు ఇవన్నీ కూడా. నాకు తెలుసు చాలామంది బలహీనతలు ఉన్నాయి. నేను మీ బలహీనతల వైపు చూడట్లే, నీలో ఉన్నటువంటి ఆ లోటులను చూడట్లే, నీ ఎన్నికను చూస్తున్నా, నీ పైన దేవుడు కనపరుచున్న కృపను చూస్తున్నా. ఏ రీతిగానైనా సరే నిన్ను వదలాలనుకుంటే ఎప్పుడో బయటకు వదిలేవాడు, ఎప్పుడో లోకంలో కలిసి చచ్చిపోయేవాడు మీరు. కానీ ఆయన వంకరైనా సరే నిన్ను సరి చేసి పట్టుకెళ్తా డిసైడ్ అయ్యాడు ఆయన. ఆ ఫెయిత్ నీ దగ్గర నుంచి కదిలేబాక. పడ్డప్పుడు అంటాడు ఏమి గుర్తుందా? దేవుడు ప్రవక్త అంటాడు, నాతో సాతానుడు మాట్లాడాను. ఏమని? తన భార్య తన పిల్లల యొక్క మరణం అప్పుడు ఓహియో నదిలో వచ్చిన వరదల విషయంలో సాతాను నాతో ఇలాగ మాట్లాడాను అంటాడు. ఆయన ఏం మాట్లాడాడు? సంఘంలో చాలా బోధించిందిగా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడని, ఏమాయను అన్నప్పుడు దేవుని ప్రవక్త అంటాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు, నువ్వు నా వెనుకకి పోని గద్దించాడు ఆయన. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే నా దేవుడు మాత్రం నన్ను ఖచ్చితంగా పరిపూర్ణంగా చేసే తీసుకెళ్తాడు. ఈ ఒక్క విశ్వాసమే ఈ లోకముని జయించినటువంటి మన విజయం. బైబిల్లో రాయబడిన మాట, మన విశ్వాసమే విజయము, ఈ లోకముని జయించినటువంటి విజయం. ఈ లోకానికి అది లేదు. లోకంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఎరా నా పరిశుద్ధ గ్రంథంతో చూసుకొని నువ్వు అర్హుడిగా కనబడుతున్నావా అంటే, వాము ఇన్ని రూల్స్ మాతో కాదయ్యా, ఈ నీతి మాతో కాదయ్యా, ఇలాంటి భక్తి మాతో కాదయ్యా. అదే నిన్ను నన్ను అడిగాడు అనుకో, వాడికి ఆజ్ఞలు కనబడ్డాయేమో, నాకు కృప కనబడుతుంది దాంట్లో. నాకు దాంట్లో ముందు ప్రణాళిక కనబడతా ఉంది. వీటిపై నుంచి నీ విశ్వాసం అస్సలు తొలగనియబాక. ఎవ్వరేదన్నా నువ్వు పడిపోయినప్పుడు నీ కాపర్ నిన్ను 10-15 సార్లు గద్దించినా సరే ఈ ఫెయిత్ నుంచి మాత్రం తొలగిపోబాక. ఆ గద్దింపు నువ్వు మరలా మారడానికే కానీ చనిపోవడానికి కాదయ్యా. యూజ్ ఆల్వేస్ ద వెపన్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసం అనే ఆయుధము ఎల్లవేళ దగ్గరగా ఉంచుకో. అది సరి అయిన రీతిలో పని చేయుటకు నువ్వు కష్టపడాల్సిందే. అది తర్వాత అంటాడు చూడండి, చిన్న అనుమానం పైకెత్తగానే నువ్వు గమనించగలగాల, ఇది దేవుడిచ్చిన విశ్వాసం కాదు, ఇది హోప్, నిరీక్షణే. తర్వాత దేవుడిచ్చిన విశ్వాసం అయితే లేదు, కాదు, జరగదు అన్న మాటల్ని సమాధానంగా ఎన్నడికి ఒప్పుకోరు. మీరు వింటున్నారా? నువ్వు కార్యం చేయడం మొదలుపెట్టావు, పక్కన ఉన్నట్టు జరగదు. దేవుడిచ్చిన విశ్వాసంలో ఇలాంటి సమాధానాల చేత ఎవడు తృప్తిపరచబడ్డు? అది అవదయ్యా, అది కాదయ్యా, అంత సీనుందా, మనతో అవుతుందా? ఇట్లాంటి మాటల్ని నిజమైనటువంటి ఫెయిత్ అనేటువంటి ఆయుధం వాడేవాళ్ళు ఈ సమాధానాలతో వారు ఆగరు అక్కడ. దేవుడు ప్రవక్త అంటాడు, దే విల్ నాట్ టేక్ ద నో ఆన్సర్ ఇఫ్ దట్ ఈస్ గాడ్ గివెన్ ఫెయిత్. తర్వాత అంటాడు, ఏది జరిగినప్పటికీ కూడా నీవు దాన్ని ఏమాత్రం కూడా మోసపుచ్చలేవు. దయ్యము నువ్వు ఎన్నటికీ కూడా అతన్ని మోసపుచ్చలేవు. దయ్యం వచ్చి నీ పాపాలు నీకు చూపిస్తుంది, నీ బలహీనతలకు చూపిస్తుంది, నీ కుటుంబ పరిస్థితి చూపిస్తుంది. నీతో కాదిగా నువ్వు చచ్చిపోవాల్సిందే అన్నట్టుగా వాడు నిన్ను మోసం చేస్తాడు. కానీ దేవుడు అనుగ్రహించిన విశ్వాసం అనే ఆయుధాన్ని వాడుతున్న వారు ఆ మోసగాన్ని ఖచ్చితంగా జయిస్తారయ్యా.
తర్వాత అంటాడు You have got to have the goods to prove it. తర్వాత He recognizes faith. అతడు విశ్వాసాన్ని గుర్తిస్తాడు. He has to. ఖచ్చితంగా గుర్తించాల్సిందే. That is the only weapon that we have in our hands. అదే మన చేతుల్లో పెట్టబడిన గొప్ప ఆయుధం. అది విశ్వసించు ప్రతి ఒక్కరు రక్షించబడతారు. ఎస్, నా విశ్వాసంలో క్రియలు కూడా ఉన్నవి, కానీ నా క్రియల వల్ల నేను రాజ్యాన్ని స్వతంత్రించుకోవట్లేదు, కానీ నా విశ్వాసం చేత స్వతంత్రించుకుంటున్నా. కృప చేత విశ్వాసం చేత రక్షించబడ్డానంటాడు ఆయన. అంటే బ్రదర్, నా పాపముల కంటే పైగా నా విశ్వాసం ఉండాలా? ఎంత విశ్వాసం ఉండాలో తెలుసా? ఆ విశ్వాసం అంచెలంచెలు ఎదిగి 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 అది కొండంత అయినప్పుడు నీ పిల్లి బిత్తిరి సమస్య అత్యంత అల్పమైనదిగా, అది చిన్న అణువులాగా కనబడి తొక్కివేయబడినంత విశ్వాసం రావాలా? ఎప్పుడైనా ఇలాంటి ఒక అనుభూతి వచ్చిందా? అత్యధికమైన ఫెయిత్, విశ్వాసం వచ్చి 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 కొండంతైన ఈ విశ్వాసము అత్యంత అల్పమైన చిన్న బలహీనతను ఈజీగా పక్కకు తోసివేయగలిగే అనుభూతిని ఒకసారి పొందుకున్నప్పుడు ఖచ్చితంగా విజయం నీదే. ఆ రోజున వర్తమానాలు చదవయ్యా నేను చెప్పాల్సి అక్కర్లే. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది, పెరిగిన విశ్వాసం వల్ల విజయం వస్తుందని నమ్ముతావు. ఆ రోజున ఎలా విజయాన్ని పొందుకోవాలో, ఎట్లా యుద్ధం చేయాలో నీకే అర్థమైపోద్దయ్యా. ఆమేన్. తర్వాత చూడండి ఆయన వచ్చాడు. And what produces faith is prayer. ఏంటది? And what produces faith is prayer. అంటే ఏంటి? అంటే ఏంటి? విశ్వాసం దేన్ని ఉత్పత్తి చేస్తుంది? అరే, ఇది వయసు వరుస జరిగే కార్యం. అంటే విశ్వాసము ప్రార్థన ఉత్పత్తి చేస్తుంది, ప్రార్థన విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయ్యా, నాలో ప్రార్థన ఉన్నది, విశ్వాసం తక్కువగా ఉంది, ఇదేదో కలుషితమైనటువంటి విశ్వాసమే. నాకు విశ్వాసం బలంగా ఉంది, ప్రార్థన తక్కువ ఉంది, ఇది కూడా కలుషితమైందే. ఏ గాడ్ గివెన్ ఫెయిత్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ఎ ప్రేయర్. ఆ ప్రార్థన మళ్ళా విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది దానిని, అది దీనిని, ఒక దానిని ఒకటి ఉత్పత్తి చేసేదిగా ఉంటుంది. ఆమేన్. మరొక ఆయుధం మీ ముందు పెడతాను చూడండి. ఇవన్నీ మీకు తెలుసు, మీ ఆయుధాలు మీరు మర్చిపోయినారు. సాతాను గడు మిమ్మల్ని మర్చిపోయినట్టు చేశాడు. సరైనటువంటి యుద్ధ వీరులకు మళ్ళీ తయారు చేయాలి మిమ్మల్ని. అందరు కలిసి రోమనిజాన్ని ఎదుర్కొంటారా? అందరు కలిసి పోపును ఎదుర్కొంటారా? చాలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన వైటికన్ సిటీకి లేదు ఇక. సరే, జాగ్రత్త. మరొక బలమైనటువంటి ఆయుధం వైపు అడుగులు వేద్దాం. 62-0531. సాతాను మరియు దేవుడి మధ్యలో యుద్ధము, పోరాటము అనే వర్తమానంలో 106 106వ పేరొచ్చు. ఇప్పుడు తెలుగులో ఉందమ్మా, చదవండి. ఇప్పుడు దానిని పరిశీలన చేద్దాం. చూద్దాం, ఒకసారి పరిశీలన చేసి చూద్దాం ఇక్కడ ఉన్న దాన్ని. రక్తం యొక్క మూలకాల సమీకరణాన్ని తీసుకోనండి. రక్తం యొక్క మూలక సమీకరణ తీసుకోండి, లేక నీటి యొక్క రసాయన సమీకరణము, లేక అది ఏమైనా చూసారా, దాన్ని పరిశీలన చేద్దాం. అంటే ఏమన్నాడంటే రక్తము దేని వల్ల ఏర్పడుతుంది, నీరు దేని వల్ల ఏర్పడుతుంది, ఒకసారి వాటి కెమిస్ట్రీని, ఆ మూల పదార్థాలను పరిశీలిద్దాం ఒకసారి ఏమై ఉన్నామో. ఎందుకంటే ఆయన వాక్యమును ఎందుకు ఇచ్చాను, ఆయన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకనగా మీరు సిద్ధంగా ఉన్నారా? అయ్యా, వినడానికి సిద్ధంగా ఉన్నారా అంటారు చూడండి. సంఘం ఆమేన్ చెప్పుచున్నది. ఆమేన్. వాక్యము నిత్యమైనది. The word is eternal. ఆమేన్. వాక్యమే నిత్యము నిలిచేది. ఆమేన్. తర్వాత చూసారా? మరియు ఒకవేళ దేవుడు కనుక నిత్యమైన వాగ్దానం చేసినట్లయితే మరియు ఏది ఎక్కడ కూడా దానిని ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏది దాన్ని ఆపలేదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడయ్యా, మంచిగా వినండి. ఏం వాగ్దానం అంటే, నేను నీతో పాటు సదాకాలం తోడై ఉంటాను వాగ్దానం చేశాడు. నాకేనా నీకున్నా? ఆ వాగ్దానం నిత్యమేనా? ఆ వాగ్దానం శాశ్వతమేనా? ఆ వాగ్దానం ఎన్నటికి తొలగిపోనిదేనా అని అంటాడు. ద వర్డ్ ఈజ్ ఎటర్నల్, ద ప్రామిస్ ఆఫ్ వర్డ్ ఈజ్ ఆల్సో ఎటర్నల్.
వాక్యము ఎలా నిత్యము నిలుచును, ఆ వాక్యము గుండా వచ్చే వాగ్దానాలు అలాగే నిలుచును. తర్వాత చూడండి అంటాడు, వారు ఆపలేరు. ప్రతి కణమును తలకిందులు చేయము. ఎస్. మరియు దానిని వెనుకకు త్రిప్పుము. ఎన్నడూ దేవుని యొక్క వాక్యములను పొడవలేము అసలు. ఒక చిన్న వాక్యము. ఎందుకనగా యేసు చెప్పెను, భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాట ఎన్నడూ గతించిపోదు. నా నూనెను నా ద్రాక్ష రసమును ముట్టవద్దన్న మాటలో నేను నీవు ఉన్నామయ్యా. We are there in that word. ఆ ముద్రలో నా నూనెను నా ద్రాక్ష రసాన్ని పాడి చేయదన్న మాటలో మనం ఉన్నాం. అక్కడ ఎవ్వడు ముట్టలేడు దాన్ని. ఎవ్వడు మనల్ని ముట్టడానికి అర్హత కలిగిన వాడు కానీ శక్తి కలిగిన వాడిగా ఎవడు లేడు అక్కడ. తర్వాత చూడండి, అదే అక్కడ ఉన్న మంచి ఆయుధము. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఏ ఆయుధం గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడుతున్న ఆయుధమే తెలుసా? తన నోట నుండి వెళ్ళే ఆయుధం, మన చేతిలో పెట్టబడినటువంటి ద కింగ్స్ సోర్డ్, రాజ్య ఖడ్గం అనే ఆయుధము. ఆయన మాట్లాడుతున్న ఆయుధం ఏదో కాదు, వాక్యం అనే ఆయుధము. మంచి వినాల, వాక్యం అనే ఆయుధం మన దగ్గర నుంచే ఏమైపోతుంది తెలుసా? ఆ ఆయుధానికి ఉన్నటువంటి మహిమ, ఆ ఆయుధానికి ఉన్న శక్తి దాన్ని పట్టుకున్న వారిది అవుతుంది. కరెక్టేనా? అరే మీరు గమనించగలుగుతున్నారు కదా? ఒక ఆయుధానికి ఏ శక్తి ఉంటుందో, ఏ మహిమ ఉంటుందో, మనం కూడా ఆ శక్తి మహిమను మరలా పండుకుంటే ఎప్పుడు ఆ ఆయుధాన్ని పట్టుకున్నప్పుడు. వాక్యానికి కొన్ని శక్తి మహిమలు ఉన్నాయి. ఏంటో తెలుసా? వాక్యము నిత్యము నిలిచేది, దానికి మరణం లేదు, అది వెనక్కి పడిపోదు, దాన్ని ఎవడు పొడవలేదు, ఇదే అంగాన్ని పొడిచేది. ఇప్పుడు నేను వాక్యాన్ని పట్టుకున్నా, నేను నిత్యం నిలిచేవాడిని, నేను పొడిచేవాడిని, నేను ఎన్నడికి తగ్గిపోని వాడిని కాదు, నేను సత్యమైన వాడిని ఎప్పుడు నేను వాక్యాన్ని పట్టుకున్నప్పుడు. అని అంటాడు, ద గ్రేటెస్ట్ వెపన్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేన్ని దించడానికి? సాతాన్ని దించడానికి. మీరు గమనిస్తే అయ్యా, ఐదోది ఏందయ్యా? వాక్యంతో ఎట్లా ఎదిరిస్తారు సాతాన్ని? వాక్యంతో ఎట్లా ఎదిరిస్తారు సాతాన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎలీషా ఉన్నాడు, ముందు కూర్చోండి, ఇదే బాధరా. ఎలీషా ఉన్నాడు, అంటాడు, అలా ఏమన్నా ఊకే ప్రార్థన అంటావు, మెల్లగా అట్లా ఒకసారి పోయి కాసేపు గేమ్స్ ఆడుకొని వద్దామన్న బయట. ఏమన్నాడు? ఇప్పుడు ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మీకు? మీ కంటికి ఎలీషా కనబడుతుండు, నాకు ఎలీషాలో దూరిన ఆత్మ కనబడుతుంది. ఈ మాటలో ఎలీషాలో దూరిన ఆత్మ కనబడుతుంది. ఇప్పుడు నేను దీన్ని జయించాలంటే విశ్వాసం అనే వెపన్ తీసుకొని పదా క్రికెట్ ఆడుకుందాం పదా అన్న, గెలుస్తానా? ఇంకేంది గెలిచేది? ఇదే వెపన్తో క్రికెట్ ఆడేటట్టే ఉన్నావు నువ్వు, ఇదే బ్యాట్ అయ్యేటట్టుంది నీకు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆత్మను, దురాత్మ చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని నేను జయించడానికి వాడాల్సింది తెలుసా? వర్డ్, వాక్యమే. ఎలీషా, అల్లడితో కూడిన ఆటపాటలు ఆడకూడదు. ఇంకోసారి వస్తాడు నీ దగ్గరికి, ఎలీషా వస్తాడు, ఎలీషాలో ఆత్మ రాదిగా. తెల్లారి ఎలీషా పక్కన తిరుగుతాడు, కానీ ఇంకోసారి ఆ మాట ఉండడం గల కారణం ఆత్మ రాదు. కాదా? తెలీదా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ రుత్విక్ గారు ఉన్నాడు, మంచిగా. వాడు ఏం చేశాడంటే నా దగ్గరికి వచ్చి, నీకు తెలుసా రూబేన్ బ్రదర్ అట్లా, సమీర్ బ్రదర్ ఇట్లా, మా డాడీ అట్లా, మా డాడీ ఇట్లా, మోషేద్ బ్రదర్ ఇట్లా, మోషేద్ బ్రదర్ అట్లా అని ముచ్చట మొదలుపెట్టినాడు. అక్కడ కనబడుతున్నాడు. ఎవరు? రుత్విక్ కనబడుతుంది మీకు, నాకు రుత్విక్ కనబడుతులే. వాడి మాటల వల్ల వాళ్ళు ఆత్మ కనబడుతుంది నాకు. అప్పుడు నేను, బ్రదర్, సనుగు కొనడం వల్ల నువ్వు మరణాన్ని పొందుకుంటావు, సమాధికి అప్పచెప్తావన్నాను. తెల్లారు వాడు వస్తాడు, నా దగ్గరికి వస్తాడు, కానీ వాడిలో ఈ సనుగు కూడడానికి కారణమైన ఆత్మ రాదు. అంటే ఎట్లా చేయించాను దాన్ని? ద వర్డ్. నేను చెప్పేది మీకు జోక్ అనిపిస్తుందా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఇదేనయ్యా మనం ఎదుర్కోవాల్సిన విధానం కూడా.
అపవాది చేత శోధించబడుటకు యేసు అరణ్యంలోనికి కొనిపోబడెను. ఆమేన్. తర్వాత ఏం జరిగింది? ఎస్, వచ్చి నీవు దేవుడి కుమారుడవైతే రాళ్ళు రొట్టె ఆజ్ఞాపించు. అందుకాయన ఇగో కమిటల్ టు గాడ్ లొంగిపోవడం ఆయుధం తీశాడా? లేదు. తీసాడా? దేవుడికి అప్పచెప్పుకొని చూడండి రా, సాతాన్ నీకు ఏం చెప్పండి రా అని అనలే. సార్ కన్ఫెషన్ ఆయుధం అక్కడ ఉపయోగపడుతుందా? మంచిగా వినండి, ఒప్పుకోని ఆయుధం ఉపయోగపడుతుంది అక్కడ. సాతాను గాడు నేను పడవేయుటకు వాడు ఒక ఆత్మరూపంగా వచ్చి నీపై దాడి చేస్తా ఉన్నాడు. వాడు చేసే ఆత్మ సంబంధమైన యుద్ధంలో నువ్వు వాడవలసిన ఆయుధాలు చూడండి. అక్కడ దేవుడికి ఒప్పుకుంటా లొంగిపోటు ఉంటుందా? సమయంలో కన్ఫెషన్ ఉంటుందా? పరిశుద్ధాత్మ ఆయుధము, విశ్వాసం అనే ఆయుధం. దగ్గరికి వెళ్ళి నేను విశ్వాసంతో ఉన్నాను అంటవా? అక్కడ నువ్వు వాడాల్సింది ఆయుధమో తెలుసా? వాక్యం అనే ఆయుధం వాడాల. యేసుప్రభువారు వాడింది అదే. ఏమని? ఈ రాళ్ళు రొట్టె ఆజ్ఞాపించి అన్నప్పుడు యేసుప్రభువారు ఆ పాత నిబంధనలో ఒక వాక్యమైన ఆజ్ఞ తీసుకొచ్చాడు, ఒక ఆయుధం పట్టుకొచ్చాడు. ఆయన అంటాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుడి నోటి నుంచి మాట వల్ల జయిస్తాడు రా. అది ఒక ఆయుధం అక్కడ. దట్స్ అ వెపన్ ఆఫ్ వర్డ్. ఇంకోసారి వచ్చి వాడు రొట్టె చేసుకోమంటాడా అన్నాడు. ఇక వాడు ఏమంటాడు? కరెక్టేనా కాదా? ఎస్ సార్ నో? ఇప్పుడు ఇగో వీడు ఉన్నాడు, ఈ అబ్బాయి వచ్చి అన్నా ఇగో కాసేపు మన మధ్యలో లేని సహోదరు గురించి కాసేపు మనం మాట్లాడుకుందాం దా, ముచ్చట పెట్టుకుందాం దా. అప్పుడు నేనుండే రే ఎదుటి వారి ప్రభావం తగ్గించాడుగా మాట్లాడేది నరహత్య ఎన్నటికి చేయకూడదని ఆజ్ఞ ఉన్నది. తెల్లారి వచ్చి అంటున్నాడు, తెల్లారి వ్యక్తి వస్తాడు, ఆత్మ రాదు. వ్యక్తి ఉంటాడు మన దగ్గర, ఆ వ్యక్తిలో ఆత్మ రాదు. ఈ రోజున సంఘాలు బలపడలేకపోవడానికి, వ్యక్తిగతంగా మనం ఎదగలేకపోవడానికి, కుటుంబాలు మార్చుకోలేకపోవడానికి ఈ వాక్యం అనే ఆయుధాన్ని వాడకపోవడమే. అంటే చెప్తే మళ్ళీ బ్రదర్ ఏమనుకుంటాడో, మళ్ళీ ఫీల్ అవుతాడేమో, సిస్టర్ ఫీల్ అయిద్దేమో. నిజం చెప్పండి అయ్యా, వాక్యాన్ని ఎత్తి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడలేకుండా ఆగిపోవడం గల కారణం ఏంటయ్యా? బాధపడతారనే, ఫీల్ అవుతారనే, ఏమనుకుంటారనే కదా. ఎస్ ఆర్ నో? యుద్ధాల్లో కనికరాలు ఉన్నావయ్యా, యుద్ధంలో కనికరాలు ఉంటాయా? మనిషి మీద కనికరాలు ఉండాలా, వారిలో ఉన్న ఆత్మ మీద కనికరం కాదు. యుద్ధంలో కత్తి పడబోయి అయ్యో పాపం పోయింటికి వెళ్ళి పడుకోమంటావా? పోయిందే పడవడానికి, పొడవకుండా మళ్ళీ ఓ సరే సరే జాగ్రత్త అని చెప్తావా? ఏమనుకుంటాడో. ఏది యుద్ధంలో చంపడానికి ఒక అడపక్క తిరిగిడు, చంపబోతా ఉండవు. తిరిగినప్పుడు అమ్మ ఈ మీకలు చంపితే ఏమనుకుంటాడో, బ్రదర్ తిరుగు అంటావా? చేసేదా యుద్ధము, దానిలో ఏమనుకుంటాడేంది? ఏదైనా అనుకోని వాక్యం అనే ఆయుధాన్ని వాడాల్సిందే. ఎవరెవరెవరిపైన వాడాలా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చెప్పనా, నాకే చెప్పొచ్చినవా? మీరు మంచిగా కదా ఈ ఆయుధాన్ని వాడే అవసరం వచ్చినప్పుడు నాకే చెప్పొచ్చినవా? ఎప్పుడు? చిన్న వయసులో పెద్ద వయసులోకి చెప్తే కరెక్టేనా? ఇప్పుడు అబ్బాయి కొడుకు తండ్రికి చెప్పిండు అనుకో, తండ్రి ఏమంటాడు? ఒరే తాతకే దగ్గులు నేర్పుతున్నావారా అంటే ఏం చేశాడు తండ్రి? ఆ కుమారుడు వాడుతున్నటువంటి ఆ వాక్యం అనే ఆయుధాన్ని తుంచేశాడు, ఇంకోసారి వాడకుండా చేశాడు. ఇక వాక్యం అనే ఆయుధాలు పనిచేయవు అక్కడ, వ్యక్తిగత ఆలోచన ఆయుధాలు పనిచేస్తాయి. కరెక్టేనా? మీరు ఆలోచించండి, ప్రతి వ్యక్తి దగ్గర వాక్యం అనే ఆయుధం ఒకసారి వాడి చూడండి. ఎవ్రీవేర్, ప్రతి వ్యక్తి, ప్రతి సంభాషణ, అది నీ కుటుంబీకులైన సహోదరులైనా ఎవరైనా సరే వాక్యం అనే సంభాషణ వాడి చూడండి. ఎవరైనా జోకులు వేస్తున్నారు అనుకో, వాళ్ళ దగ్గర నిలబడి బ్రదర్ అపహాస్యమైన ఆత్మ మన పైన పనిచేయకూడదని ప్రవక్త చెప్పండి, నీకు తెలీదా అని ఒకసారి. ఇంకోసారి జోకులు వేస్తాడా? దగ్గరకు వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు, బాగున్నారా అని వెళ్ళిపోతారు. ఇక వ్యక్తి వస్తాడు, ఆత్మ రాదు. ఆ ఆత్మను ఎట్లా చేయించావు నువ్వు? వాక్యం అనేటువంటి ఆయుధం చేతే. కానీ ఇది వాడినప్పుడు కొద్ది మనుషులు దూరం అవుతారు. ఒకప్పుడు నాతో క్లోజ్గా ఉండరు, ఎడబోతారు చెప్పండి అయ్యా. నేను మిమ్మల్ని గద్దించిన, ఇంటికి వెళ్ళాక నన్ను పొల్లు తిట్టుకుంటారు, నాకు దూరంగా ఉంటారా? వారం రోజులు తిట్టుకుంటారు, లాస్ట్కి మళ్ళీ మా సుకేష్ అన్న అనాల్సిందే. ఎస్ సార్ కాదా? నన్ను ఎంతమంది తిట్టుకుంటారో తెలుసు, తిట్టుకున్నాక వాళ్ళు ఏ కాల పరిమితిలో వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారో కూడా తెలుసు. అదే నా ధైర్యం. మరీ పగిలిపోకుండా, మరీ మెత్తకుండా,
జాగ్రత్తగా ఆచితూచి వాడుకోవాలి. అట్లా విచ్చున్నారా? పాము లాంటి వివేచన కలిగిన వాళ్ళు దేవుడు చెప్పింది అదే కదా. పావురం వలె నిష్కలంకులను, పాముల వలె వివేచకులు. అన్ని చోట్ల వాక్యాన్ని వాడి చూడండి అయ్యా. ఎవ్రీ టైం వాక్యాన్ని వాడి చూడండి. ఏది వాడిన వాక్యమైన ఆయుధాలు వాడిన చోట నీ ఎదుటివాడు మారుతాడో మారడో తెలియదు, కానీ నీ దగ్గరికి వస్తేనే ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి వాతావరణం తెలుసా? అమ్మో ఈ బ్రదర్ దగ్గర జోకులు వేస్తే ఊరుకోడు, అమ్మో ఈ సిస్టర్ దగ్గర ఇట్లా మాట్లాడితే ఊరుకోదు. అంటే ఏం జరిగింది? నీ చుట్టూ పరిశుద్ధత అనే ఒక వాతావరణం తయారు చేసావు. వాక్యము చేత, వాక్యమైన ఆయుధం వాడుతున్నావు. అమ్మ మరి అడ్డదిడ్డంగా మాట్లాడినామా, ఆ ఆయుధంతో మనల్ని నరుకుతాడు ఈయన. ఆ ఆయుధాన్ని వాడడం మొదలుపెట్టాల. యేసు ప్రభు వారు గెలిచింది సాతాను అలాగే. ఆయన అంటాడు వాక్యమైన ఆయుధాన్ని వాడుతూ ఏమంటాడు ఆయన? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుడు నోటి నుండి వచ్చే వాక్కు వల్ల బ్రతుకుతాడనే ఆ వాక్యపు ఆయుధం వల్ల గెలుపు వచ్చింది అక్కడ. తర్వాత మరొక శోధన ఉంటుంది. ఇంకో శోధన ఏంటయ్యా? రెండవ శోధన, నీవు దేవుడి కుమారుడవైతే కిందికి దూముకుము. దీనికి ఆయన ఇచ్చినటువంటి వాక్యానుసారమైన ఆయుధం ఏంటది? నీవు నీ దేవుడైనా యెహోవా అని శోధింపకూడదని రాయబడి ఉన్నది తెలీదా? సాతానుని ఎదురించుటకయ్యా. మీ కుటుంబంలో సాతానాత్మలు వద్దా? మీలో సాతానాత్మలు వద్దా? మన సంఘంలో సాతానాత్మలు వద్దా? దీనికి ఉన్నటువంటి ఏకైక శక్తివంతం ఒకే ఒక ఆయుధ వాక్యమే. ఒకడు వచ్చి మీ దగ్గర ఎటకారం మాట మాట్లాడుతున్నాడు అనుకో, పారదర్శకత, యథార్థత, ఉప్పు వేసిన సంభాషణ ఏమని దేవుడు చెప్తా ఉంటే ఇట్లా మాట్లాడుతూ బ్రదర్ అని చెప్పి ఇంకోసారి మాట్లాడు. కరెక్టేనా? అరే కాదా? ఇప్పుడు ఏవాంజలి ఉంది, నా దగ్గర వచ్చి అన్నకు జోక్ వేసింది. ఏ అమ్మ మన జోక్ లేదని తెలియదా నీకు అన్న, ఇంకోసారి జోక్ వేసి జీవితాలు నా దగ్గర ఏం చేస్తుంది? అమ్మో మళ్ళీ మీరు జోకులు వేసుకుంటే పక్కన వచ్చినకో అన్న వచ్చింది ఆగురి అంటది. నేను పక్కకి వెళ్తేనే అక్కడ వాక్యానుకూలమైన వాతావరణం వస్తుంది అక్కడ. ఎస్ సార్ నో? దేనికి కారణం అంతా ఎక్కడ? ఒక్క వాక్యమైన ఆయుధాలు ఒకసారి వాడితేనే. ఇది వాడడానికి భయపడదు నువ్వు, ఇది వాడడానికి నువ్వు ఎప్పుడు మోమాట పడకూడదు. వాక్యం చేత నీ ఎదుటి వారిని వయసులో పెద్ద చిన్న తేడలేదయా. వాక్యం దగ్గర ఎవడు పెద్ద ఎవడు చిన్న? వాక్యం దగ్గర ఎవడు గొప్ప? పాస్టర్ గొప్పనా? ఇంక్లూడింగ్ పాస్టర్ తప్పు చేసి ఆ వాక్యాన్ని వాడి చూడు ఒకసారి, సరి చేసుకుంటే లైన్లో ఉంటాడు ఆయన. ఎస్ సార్ నో? వాక్యానుసారమైనటువంటి ఆయుధాల వల్ల అన్ని చోట్ల విజయమే ఉంటుంది. మన చుట్టూ ఒక వాతావరణకరమైన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అంతేనా కాదా? దేవుడి ప్రవక్త సరే దేవుడు ఆయన సాతానుని జయించిన విధానం కూడా అలాంటిదే. ఓన్లీ వాక్యమైన వెపన్. మొహమాటాలకి కనికరాలకి ఇది స్థలం కాదు, సమయం కాదు. మనం మనుషులపైన మొహమాట పడాలి కానీ మనుషులపైన మన కనికరం చూపరు, కానీ ఆ ఆత్మలపైన చూపొద్దు. ఆత్మలపైన చూపినప్పుడు ఆ యుద్ధం యొక్క ఆయుధాలు ఎక్కడో లోపం జరిగినట్లే. తర్వాత చూడని అంటాడు మరొక నిత్య దేవుడి యొక్క వాక్య ఆయుధమై ఉన్నది. ఇప్పుడు దేవుడి వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం అనగా స్వయముగా దేవుడే. నీవు ఎదుటి వ్యక్తిలో చూస్తున్న సాతాను గాడి యొక్క తంత్రాలను ఎదిరించేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు ఏ వాక్యాన్ని ఎత్తుతున్నావో నువ్వు ఎత్తేది అక్షరాల్ని కాదు, మాటల్ని కాదు, వాడి ఎదుట క్రీస్తునే పెడుతున్నావు. నువ్వు జయించలేవు. నీ ముందు పెడుతున్న క్రీస్తు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎస్ఆర్ ఇప్పుడు ఉదాహరణకి నాకు తమ్ముడు బలహీనతుంది. పీటర్ పాల్ గడు వచ్చి అంటాడు, ఏ అన్న తాగం పాయ అంటాడు. అప్పుడు నేను ఏమనాలా? మోమాటానికి పోయి వద్దులే బ్రదర్ వద్దు, మీకు కావాలంటే మీరు ఇప్పుడు అన్న. ఆడేమంటున్నాడు? అమ్మ ఇదేదో కొంచెం గట్టిగా మాట్లాడితే లొంగిపోయే క్యాండిడేటే ఉందని చెప్పి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. కరెక్టా కదా? ఒకసారి అయ్యా ఇట్లాంటి బలహీనతలకు రమ్మన్నం దగ్గర పబ్లిక్లో మార్కెట్ అడుగుతున్నాడు అనుకో. మార్కెట్ తెలుసా? కూడది మార్కెట్, ప్రజలు, మనుషులు, బస్ స్టాండ్ అంటే తెలియదని చెప్తాను. మరి ఏం మాట్లాడలేదు మీరు. అక్కడ నిలబడినప్పుడు అక్కడ అడుగుతున్నాడు ఏమని? బ్రదర్ రండి బ్రదర్ తాగడానికి వెళ్దామంటే బ్రదర్ అని ఒకసారి అను. ఇంకోసారి తాగుడు గురించి నీ దగ్గరకు రాడాడు. కరెక్టా కదా? వీడికి ఏమైందిరా ఆయన? మద్యపానం కొట్టుట, ఈ దేహమును పాడు చేసుకునుట, వాక్యానికి విరుద్ధమని ఒక్కసారి బలంగా గట్టి అరిచి చెప్పు. ఓ ఈ తాగుడు ఇదే మొదలు బాగానే ఉండు అంటే వెళ్ళిపోతున్నాడు. ఎస్ సార్
శత్రువుని జయించడానికి వాడవలసిన ఆయుధం చక్కగా వాడాలా. నువ్వు వద్దు బ్రదర్ అన్నావు అనుకో, వాడు ఇంకెక్కువ ఎదుగుతాడు. ఆడు అప్పటిదాకా రా బ్రదర్ రామమ్మ అంటాడు, విన్నాడు రామమ్మ నువ్వు వస్తే కానీ నేను అంటున్నాడు. వాడు దొంగ బ్రహ్మ ప్రదర్శిస్తూ ఉంటున్నాడు కదా. సరిగ్గా వాడగలిగితే వాక్యం అనే ఆయుధాన్ని ప్రతి ఒక్క చోట సాతాను ఎక్కడ చచ్చిపోతాడు. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను భర్త దబాదెబ్బ గుద్దుతున్నాడు, నీ భర్త చేస్తున్నాడు దబాదెబ్బ గుద్దుతున్నాడు. అప్పుడు ఆలోచన చేయి, కరెక్ట్గా రిఫరెన్స్లు పెట్టి వాక్యం అయితే ఏం చేస్తాడు? అటువలే పురుషులారా స్త్రీలను ప్రేమించాలి. అమ్మ ఇదేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ప్రేమిస్తాను ఊరికే తప్పిదాలు చేసేట్లా స్త్రీ బలహీన కడమని గలీదా. సరిపో, ఎందుకు వచ్చిన బాధ? కరెక్ట్ కదా? సరి అయిన సమయోచితమైన వాక్యం అనే ఆయుధాలు వాడితే స్త్రీ అయినా పురుషుడైనా అక్కడ కూర్చోవలసిందే. నీకు ఆయుధాలు వాడడం తెలియకట తయారయ్యాం అంతే. మనందరికీ తెలుసా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వాక్యం అనేది గొప్ప ఆయుధం అని, దానికి మనం లోబడాలని అందరికీ స్పృహ ఉంది. ఇక్కడ భావోద్వేగంలో కోపంలో 2 మాటలంటామో కానీ 2-3 వాక్యాలు వరుసగా మన హృదయాలు తాకితే కపకర అప్పటికప్పుడు కరిగిపోయే హృదయాలు మనవి. మనం మనుషులైతే భయపడము, కానీ వాక్యానికి భయపడి లోబడతాం మనం. ఎందుకంటే మనలో బీజ రూపంలో పెట్టబడేది వాక్యమే. వాక్యమును తాకినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తుంది. అది ఎదుటి వాళ్ళలో విత్తనం లేదనుకో, వారిలో జీవం లేదనుకో, అది వేరే సంగతి. కానీ నువ్వు వాక్యం అనే ఆయుధాన్ని వాడినప్పుడు, ఎదుటివాడిలో వాక్యం అనే బీజం ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని ఖచ్చితంగా సంధిస్తుంది. అయ్యా వాక్యం అనే ఆయుధాలు వాడి చూడండి ఒకసారి, ఖచ్చితంగా ఎలాంటి మార్పులు జరుగుతాయో. బహుశా ప్రజలు నీ చుట్టూ దగ్గరగా రావడానికి భయపడతారేమో, కానీ నీ చుట్టూ వాతావరణం అంతా కూడా వాక్యానుసారమైన వాతావరణం ఏర్పడుతుంది. నీ దగ్గర ఒకడు వచ్చి 4 మాటలు ఎదుటోడు గురించి, పక్కోడి గురించి, లేకపోతే ప్రభావాలు తగ్గించేటట్టుగా వాక్యవర్ధమైన కార్యాలు, వాక్యవర్ధమైన ముచ్చట్లు బెటర్ వాళ్ళు. కరెక్టేనా? వాడతావా వాక్యం అనే ఆయుధాన్ని? నీకంటే చిన్నలు పెద్దలు కాదు, ఎవరి దగ్గర వాక్యం అనేది వాడాల్సిందే. ఎప్పుడైతే వాడతావో అప్పుడయ్యా నువ్వు అపవాదిని ఎదిరించినట్లు, నీ యొద్ద నుంచి వాడు తుర్రని పారిపోయినట్లు. వాడు పారిపోయే ఏకైక మార్గం ఇదే. ఈ ఆయుధాలు లేకుండా వాడు పారిపోయేటట్టుగా నువ్వు చేద్దామనుకుంటే మోసపోయినట్టే. మనకు చూడండి, దేవుని ప్రవక్త అంటాడు చూడండి, 62-0701. టేక్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సంపూర్ణమైన, తెలుగులో ఉందా, పరిపూర్ణమైన రక్షణ కవచమును ధరించుడి. 73వ పేరు చూడండి, 73. మైక్ తీసుకో తల్లి. నేను విశ్వసిస్తున్నాను, ఆయనకు తెలుసు. ఎప్పటి నుంచి అంటే ప్రారంభములోనే ఏమేమి జరగనున్నవో ఆయనకు అన్నీ తెలుసు. ఒకవేళ దేవుడు అనంతుడైతే ఆయనకు ప్రతి ఈగ కూడా తెలుసు. ఈ భూమిపైన ప్రతి అణువుతో సహా అన్నీ తెలుసు ఆయనకి. ఎన్నిసార్లు కనురెప్పలు ఆడించబడతాయో, ఎన్ని జీవులు ఉన్నాయో, ఏమై ఉన్నాయో, ఏమి జరగనున్నాయో, ఎలా మార్పు చెందబోతున్నాయో అనంతుడైన దేవుడికి అన్నీ తెలుసు. తర్వాత అంటాడు, ఆయన అనంతుడైన దేవుడు కాబట్టి ఆ అనంతుడకు దేవుడు ఆయన తన సైన్యానికి, తన భార్యకి, తన వధువుకి ఏ విషయంలో కూడా ఓడిపోయినటువంటి బలమైనటువంటి ఆయుధాల సంపత్తిని ఆ భార్యకు, ఆ సమూహానికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన. తర్వాత ఆయన దాన్ని ఎన్నుకున్నాడు. అది ఏదో కాదు, వాక్యం అనే ఆయుధాన్ని తన యొక్క సైన్యం అనే భార్యకి ఇచ్చాడు. అక్కడ ఈ రోజున ఎంటైం మెసేజ్లోనే పొరపాటు పడుతున్న వాళ్ళని మనము గుర్తుపట్టగలిగి గద్దించగలిగేది ఈ వాక్యం అనే ఆయుధం చేత. సంఘ శాఖ వారిని సైతం నిలువరించేది ఈ వాక్యం అనే ఆయుధం చేత.
ఎక్కడైనా సరే ఈ వాక్యమైన ఆయుధాన్ని సమర్థవంతంగా వాడడం మొదలుపెడితే ఒకసారి ఆలోచించండి. ఒకసారి నేను చెప్పి ట్రై చేస్తారా? ఫోన్ తీసుకోండి. నేను చెప్పాల్సి అక్కలే, ఆటోమేటిక్గా తీసుకుంటాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. మెల్లగా ఆ నోట ఈ నోట ఈ ముచ్చట ఆ ముచ్చట తింటున్నప్పుడు ఏదో మెల్లగా యూట్యూబ్ మీద చేయబడుతుంది. పడదా? పడదా అయ్యా? పడుతుందిగా. మెల్లగా కింద షార్ట్స్ అని చిన్న ఆప్షన్ ఉంటుంది. ఇటు పోతుందా? యథార్థంగా మాట్లాడతలేదు. పోతుందా? ఇగో ఇట్లా ఏలు పోయి టచ్ చేసినప్పుడు పోయేటప్పుడు ఇట్లా టచ్ చేసినప్పుడే మెల్లగా అసత్యమైన దాన్ని చూడకు అని గట్టిగా అరుగు ఒకసారి. అరే నీలో ఉన్న ఆత్మను గద్దించయ్యా. ఒకసారి నేను చెప్పి ట్రై చేయండి అయ్యా. నువ్వు అరిస్తే వంటింట్లో మేము ఉరికి రావాలి. దీనికి ఏమైంది అయినావు? ఒకసారి ట్రై చేయండి అయ్యా. ఇది మీకు విజయాన్ని ఇవ్వకపోతే నన్ను అడగండి. ట్రై చేస్తారా? అరిచేటప్పుడు నేను పక్కన పడుకుని చూశాను అండి, కొద్దిగా భయాన్ని కలిగించారు మాకండి. కానీ ఇది మీకు విజయాన్ని ఖచ్చితంగా ఇస్తారు. చూడండి, మీరు ఏలు పెట్టే లోపలే ఇలాంటి అపవిత్రమైన వాటికి నేను అన్నాడు దూరమే. దేవుడు ఇలాంటి ఏది నేత్రాశ సంబంధించిన వాటిని చూడొద్దని ఆజ్ఞ ఉన్నది నీకు తెలీదా అని ఒకసారి నీకు నువ్వు బోధించుకోవడం, గట్టిగా బోధించుకొని చూడు అని అరిసి వెంటనే చూస్తావా? అరే వై డోంట్ యూ రిబ్యూక్ యువర్ సెల్ఫ్? నీకు నువ్వు ఎందుకు గద్దించుకో వాక్యం చేత? ఒకసారి వాక్యం చేత నిన్ను నువ్వు గద్దించుకో. ఇది కొంచెం పిచ్చలా కనబడుతుంది పని కదా, చూసుకోవడం పిచ్చలా కనబడుతుందా? అవునా కదా? మీరు కొంతమందిని చూసాను నేను. ఇగో నడుస్తూ ఉండగా శ్యామ్ దగ్గర నేను పక్కకి నడుచుకుంటూ పోతున్నట్లా అప్పుడు కాలు తగిలింది. ఇప్పుడు నేనేం చేసినా? నేనేం చేసుకున్నా? నా కాలు తగిలింది. ఇప్పుడు నేనేం చేసినా? నాకు నేనేం చేసుకున్నా? పసుపు పూసుకున్నా? ఏం చేసినాయా? శిక్షించుకున్నా. ఒరే తప్పురా నిన్ను నువ్వు ఆపుకుంటున్నావు, నిన్ను నువ్వు నిలుపుకుంటున్నావు. ఎస్ఆర్ ఆశ నిగ్రహాల్లో భాగాలు ఇవన్నీ కూడా. ఎట్లా నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి ఒకసారి బలంగా, ఒకసారి నిన్ను నువ్వు గద్దించుకొని చూడు. ఒకసారి నిన్ను నువ్వు ఆ పాపకార్యం చేయడానికి ముందు గట్టి బలంగా గద్దించుకొని చూడు. ఎస్ఆర్ అంతేనా కాదా? మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? ఇవి రియాలిటీలో చేస్తారా? నెక్స్ట్ వీక్ ఇంట ఎంతమంది చేస్తారో ఒకసారి నన్ను నమ్మండి అయ్యా. ఖచ్చితంగా ఒక మేర వరకు మీకు విజయం వస్తుంది, ఒక స్థాయి వరకు విజయం వస్తుంది. ఎందుకంటే ద వెపన్ ఆఫ్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. వాక్యం బలంగా చెప్పినప్పుడు ఇప్పుడు నేను మీకు ఇంకో రూపంలో ఉదాహరణ చెప్తా. ఇంకొక రూపంలో మా అక్ష ఉంది. అక్ష కాసేపు ఊరికే దేవుని పాటలు ఇంటి తెలియకుండా బొమ్మలో కార్టూన్సో ఏదో జోక్స్ వచ్చినాయి. నేను రాగానే నేను అన్నాను, అక్ష అట్లాంటి చూడడం తప్పుగా తల్లన్నా. ఏమంటే తర్వాత ఏమంటుంది? ఏం చేస్తుంది? ఏంటన్నా ఏదో టచ్ అయింది ఏదో చెప్పేసి మొత్తానికి ఏం చేస్తుంది? తీసేదా? అట్లా నేను వచ్చి బోధించేదాకా నీకు నువ్వే బోధించుకుని ఒకసారి గట్టిగా జయించలేవా? అరే నీకు అర్థమైతలే. ఒకసారి మీకు మేకప్ అంటే బాగా పిచ్చి అనుకో. అయ్యా ఏంటది? మేకప్ అంటే బాగా పిచ్చి అనుకో. అద్దం ముందు నిలబడు, ఈ అచ్చబేలు దాదా అని నువ్వు అనుకో. ఒకసారి ఎంత పెంట కనబడుతుందో తెలుసా నువ్వు? ఎవరు అనొద్దు, నీకు నువ్వు ఒకసారి అనుకో చూడు. అరే ఇది వర్కౌట్ కాదా? మీరు ఇవన్నీ ట్రై చేయరు. చేస్తే ఎక్కడ గెలుస్తామో భయం మీకు, ఎక్కడ సాతానంగా ఓడిపోతాడో భయం మీకు. చేసి చూడండి అయ్యా, ఖచ్చితమైన విజయాలు మీ సొంతం అవుతాయి. ఆమేన్. టేక్ ది ఓల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడు అనంతుడకు దేవుడు సృష్టి పుట్టించక మునిపే తన సైన్యానికి ఒక గొప్ప ఆయుధాన్ని ఇవ్వడానికి నిర్ణయించి సెలెక్ట్ చేసి పెట్టాడు. ఆ ఆయుధమే వాక్యమైన ఆయుధం అన్నాడు. నీకు నువ్వు వాక్యంతో సరి చేసుకో, నీ పక్కన వాళ్ళని సరిచేయి, నీ కుటుంబాన్ని సరిచేయి. రిబ్యూక్ దెమ్, వార్న్ దెమ్ విత్ ద వెపన్ ఆఫ్ వర్డ్. వాక్యమైన ఆయుధం చేత నిన్ను నువ్వు కోసుకో, పక్కని పోయి కుటుంబం తనిపోయి జీవ ఉత్పత్తి కాబోతే చూడు అక్కడ. తర్వాత చూడా దేవుడు తన ఆ యొక్క సైన్యానికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాడుకోవడానికి అన్నిటికంటే చాలా గొప్పదైనటువంటి ఒక గొప్ప పరికరాలు ఇచ్చాడు ఆయన. మరలా మార్పు చేర్పులు చేసుకోవడానికి, అయ్యో ఇది పాత గిల్లింది ఇది తీసేసి మరొకటి వేసుకుంటారు అనుకునేటువంటి పరికరాలు లాంటివి కావు ఈ ఆయుధాలు.
ఎలాంటి చేయాలంటే ఒక్కసారి ఇస్తే అనంతుడకు దేవుడిచ్చే ఆయుధాలు అనంతమైనవి. అనంతుడకు దేవుడు ఆయుధం అనంతము, విజయము అనంతమే. ఇది వాడడం మనకు రాక, వాక్యం చేత ఒకసారి గద్దించి చూడు సహోదరుని సహోదరిని. 2 రోజులు మొహం చూడదేమో, 3వ రోజు అయితే ఖచ్చితంగా సహోదరు దక్కించుకుంటావు, కానీ ఆత్మని దగ్గర రాదు, ఆమె కూడా పోగొట్టుకుంటుంది. తర్వాత One would never have to be changed. అది ఎన్నటికి కూడా మార్చబడవలసిన అవసరం లేదు. And he has never changed his seat. ఆయన అప్పటి నుంచి కూడా నేటి వరకు తన ఆయుధాన్ని మార్చాల. We don't improve it. ఆయన దాన్ని బలపరచాలని కూడా చేయలే. It remains అది అలాగే ఉంటుంది. the same all the time. ఎందుకంటే అది అన్ని కాలాలలో అన్ని వేళలో ఒకే రకమైన శక్తి కలిగింది. అది ఆయన ఆదిలో కలుగునుగాక అంటే కలిగినటువంటి అదే శక్తి ఈ రోజున కూడా మార్చబడుటకై పలకబడుతున్న అదే వాక్యంలో అదే శక్తి ఉంది. ఇప్పుడు కూడా శక్తిని గుర్తెరుగుటే మనం చేయాల్సింది. తర్వాత It is God's అదే దేవుడి యొక్క వాక్యము. that he fortifies his people with. చాలు గమనించండి అయ్యా, జాగ్రత్త. ఇప్పుడు నేను ఏవైతే ఆయుధాలు రాస్తా ఉన్నానో దయచేసి ఈ ఆయుధాలు మీరు ఇప్పటి నుంచి వాడడం మొదలు పెట్టండి. గడిచిన కాలం అంతా వదిలేసేయండి. పడ్డామో, లేచామో, తొనిగామో, వణికామో, శనిగామో, గున్నిగామో, తిచ్చామో, కానీ అవన్నీ వదిలేసేయండి. పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభిద్దాం. ఈ ఆయుధాలను ఎల్లవేళలా వాడుతుండేటువంటి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించుదామయ్యా. రానయున్న ఎత్తబాటు కోసం సిద్ధపడులాగున వెనకున్న వాటిని మర్చి ముందున్న వాటి కోసం వేగిర పడుతూ ఒక కొత్తదైన సృష్టిగా ఈ రోజు నుంచి మొదలు పెడదాం. దేవుడు ఇదివరకు చేసిన దుర్మార్గతను వదిలిన ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆనందపడేటువంటి ఆయన. వాటన్నిటిని వదిలి ఒక్కసారి ముందుకు వచ్చావా, వాక్యం చేత జరిగిందా, ఎవడన్నా వచ్చి నువ్వు ఈ కార్యాలు చేయలేవు, నువ్వు ఓడిపోతావు అన్నాడు అనుకో, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడికి మోసం చేయడు అని చెప్పు. ఇంకోసారి వాడు అవిశ్వాసం మాట కూడా దగ్గర తీసుకురాడు. వాడు కార్యం జరగగా చూస్తాడు, ఆ వాడు కూడా నోరెళ్ళ పెడతాడు కూడా. వాక్యం అనే వెపన్ చాలా బలవంతమైందయ్యా. ఇది వాడుతుంటే కొంతమందికి అది రెండు అంచులు కలిగిందిగా, అటు ఇటు కోయడం వల్ల బాధేయచ్చు, కానీ విజయాలు, పరిశుద్ధత, పవిత్రత, పరలోక అర్హత ఆ ఆయుధం వాడబడి చెట్టు ఉంటుంది అక్కడ. అలాంటి జనంగా మనం ఉండాలి. జగత్తుత్పత్తికి మునిపే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక ఆయుధాన్ని ఇద్దామనుకున్నాడు. ఆ ఆయుధమే వాక్యం అని చెప్తా ఉంటే ఎందుకని ఆయుధాన్ని వాడడంలే? మనం అన్ని చోట్ల ఆయుధాన్ని వాడడం మొదలు పెడతాం. వీటి వలన అయ్యా నాకు తెలుసు, నాకంటే ముందున్నటువంటి అనేకుల ద్వారా ఈ సర్వాంగ కవచంలో ఏది డాల్ అంటే ఒకటని, బల్లెం అంటే ఒకటని, ఖడ్గంటే ఒకటని రకరకాల అర్థాలు చూసి ఉండొచ్చు. కానీ నేను ఈ గడియ వర్తమానికి ఏది చెప్పాను అదే చెప్పాలని ఆశపడుతున్నాను మీ ఎదుట. ఆ మాటల ద్వారా మీకు ఖచ్చితమైన విజయాలు వస్తాయని, ఈ ఆయుధాలు ధరించడం ద్వారా ఖచ్చితమైనటువంటి యుద్ధంలో విజయం మీదే అవుతుందయ్యా. అలాంటి వారిగా దేవుడిని మనందరం మలుచును గాక. మోకరిచ్చాడు, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు రూబేన్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు, ఆ తదుపరి వసంత్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలేసయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఆమేన్. అందరినీ భద్రపరిచి జీవ సంబంధమైనటువంటి మాటలను ప్రభావింపజేసినటువంటి ప్రభా, ఈ లోకంలో ప్రభా మేము ఏ విధంగా ఉండాలో ప్రభా, ఇగో ఆ యొక్క యుద్ధ ఆయుధంలో ప్రభా స్తోత్రాలు ప్రభా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క యుద్ధ ఆయుధంలో మేము ఏ విధంగా ధరించుకొని విజయం సాధించాలో ప్రభా, గడిచినటువంటి దినంలో మాట్లాడి మళ్ళీ తిరిగి ప్రభా ఈ దినంలో కూడా ప్రభా ఆ యొక్క విశ్వాసం అనేటువంటి ఆయుధం గురించి ప్రభా, దేవానికి వందనం స్తోత్రాలు, వాక్యం అనేటువంటి ఆయుధం గురించి మాట్లాడేట్టుగా ప్రభా, ఇది మా జీవితంలో ప్రభా అనేక మార్లు దీన్ని వాడలేక ప్రభా అపజయం చూసినటువంటి వారిని మమ్మల్ని మన్నించమని క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాం. అనంతుడైనటువంటి దేవుడు నీవు కనుక ప్రభా, ఈ వాక్యం అనేటువంటి ఆయుధాన్ని మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభా, ఇక ఎప్పుడు కూడా ప్రభా విజయాన్ని పొందుకోగలుగుతామని నువ్వు మాట్లాడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. ఏ సమయంలో ప్రభా దాన్ని మేము వాడాలో ప్రభా,
దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. అనేక పర్యాయాలు పడిపోయినప్పటికీ ప్రభా జయ జీవితం పొందడానికి మరొక అవకాశంను భాగ్యంను ధన్యతనిచ్చి ఉంటుండగా ప్రభా దీన్ని ఇప్పుడు ఇతర ముందైనాను ప్రభా మేము దీన్ని సరిగా ప్రభా వాడేటువంటి యుద్ధవీరులుగా మమ్మల్ని మనుషులను ప్రార్థిస్తాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను ప్రభా మేము మెల్ల ప్రభా కలిగి ఉండి ప్రభా ముఖ్యంగా ప్రభా సొంతంగా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ మా కుటుంబాలను సరిచేసుకుంటూ ప్రభా మా సహోదరులను సరిచేసుకుంటూ ప్రభా అనేకల ఎదుట ప్రభా నీ యొక్క జ్యోతుల వల్లే ప్రభా మమ్మల్ని వెలిగింపజేయమని ప్రార్థిస్తాం. మీరే కృప చూపి కనికరించమని ప్రార్థిస్తాం ప్రభా. విన్నటువంటి ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపజేసి ప్రభా ఒకానొక దినమందు ప్రభా ఇది ఫలాల రూపకంగా నాలో నుంచి మాలో నుంచి క్రియారూపకంగా ప్రభా ఇది వృద్ధిపరచినట్లు ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తాం. చిన్న మంద పట్ల ఇంకా మీరు అనేకమైనటువంటి కృప చూపుతున్నారు కనుక ప్రభా అనేక విషయాల్లో మమ్మల్ని ఇంకా ఎదిగింపజేస్తూ ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. నువ్వు ఇచ్చినటువంటి ధన్యతకై ప్రభా భాగ్యంకై ఏమిచ్చి కూడా నీ రుణంలో తెచ్చాను కనుక ప్రభా ఈ లోకంలో ప్రభా ఎందరో తమని కాపాడుకున్నటకు ప్రభా ఇంకో దేశములు సైతం ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను వాడక ప్రభా శరీర సంబంధంగా ఆలోచిస్తూ ప్రభా లోక సంబంధమైనటువంటి వాటిని ఆయుధాలను కలిగి ఉంటా ఉంటున్నారు కానీ ప్రభా వారు నిత్య రాజ్యంలోనికి నిత్య జీవాన్ని పొందలేనటువంటి స్థితిని చూస్తూ ఉంటున్నారు. నిత్య జీవాన్ని పొందడానికి కావలసినటువంటి నిజమైనటువంటి ఆయుధములను మాకు ధరింపజేస్తున్నటువంటి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నారు ప్రభా. ఇది మేము కలిగి ఉంటే ప్రభా మమ్మల్ని ఏర్పరిచి ఉంటుండగా ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభాని సేవకుని మీరు నిలబెట్టి ప్రభా ఈ కాలవర్తమానికుడు సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభా అవే మాటలను ప్రభా మాకు వినిపింపజేస్తున్నటువంటి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తాము. వాటి ప్రకారంగానే మేము ఉండుటకును ప్రభా వాటిని కలిగి ఉన్నప్పుడు మేము జయ జీవితంను పొందగలుగుతాం కనుక ప్రభా కూడా వాటిని ప్రభా మేము మరవకుండా ప్రభా ఆ ఆయుధంలోను ప్రభా మేము ధరించుకొని ప్రభా అనేకుల ఎదుట ప్రభా మేము జయ జీవితాలుగా ప్రభా జయులుగా ప్రభా నిలబెట్టమని ప్రార్థిస్తాము. దయచేయండి ఈ వాక్యాన్ని మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రభా దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. ఒకనొక స్థితిలో మమ్మల్ని విజయశీలుగా నిలబెట్టేటువంటి మా విజయశీలుడు ఇగో నిన్నే ప్రభా మేము అక్కడ పెట్టవలసింది ప్రభా నిన్నే పెడతా ఉంటాం. వాక్యం ఏదో కాదు కానీ ప్రభా సర్వశక్తివంతుడైనటువంటి నీవే అయితున్నావు. వందనం స్తోత్రాలు ప్రభా. ఇక నీవు ఉండగా ప్రభా మేము అపజయమును పొందలేనటువంటి వారు కూడా ప్రభా ఆ వాక్యాన్ని మేము ప్రభా చూపించుకుని ప్రభా దాన్ని కలిగి ఉండటకును నీ కృపా కార్యక్రమం మాయలో చూపమని దేవా వినటానికి ప్రకారంగా మేము అందరం ప్రభా జీవింపజేసేటువంటి ధన్యతను భాగ్యం నీకు మేము అందరికీ దయచేయమని ఇది ప్రభా మా తలలపై నుంచి మాపై నుంచి వెళ్ళకుండా ప్రభా నేరుగా మా ప్రాణంలోనే దీన్ని స్థిరపరచమని మీరే నీ కృప ద్వారా జ్ఞాపకం ఉంచుకొని ముందున్న సమయంలో నీ కాపుదల ప్రసన్నత ఇంకా మాకు తోడుగా ఉంచి నీ నామానికి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం నా ప్రార్థన చేయుచున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగరుడా సర్వాధికారి యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంతవరకు ప్రభా నాయన మీ దాసుల చేత మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నాయన మేము యుద్ధములో ఉండగా ప్రభా మేము వేటిని చేత పట్టుకుని ప్రభా నాయన మేము జయించవలను. ఇదిగో ఆ యొక్క వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో నాయన మాతో కొన్ని ఆయుధాలతో మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నాయన ఇదిగో మరి ముఖ్యముగా మేమందరం నీ ఎదుట లొంగిపోవటానికి సిద్ధముగా ఉన్నాం ప్రభా. ఇదిగో నీ ఎదుట లొంగిపోవటానికి నీ కృపాభాగ్యమును దయచేయమని అడుగుతున్నాము. ఇదిగో ప్రభు మా అంతటికి మేము ఏమీ చేయలేము కానీ ప్రభా ఇదిగో మా ఎడల ఆ కనికరం మీరు ఉంచమని అడుగుచూ ఉన్నాము. ఆ కృపను మీరు ఉంచమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో ప్రభునైనా నీ ఎదుట మేము లొంగిపోయినప్పుడు ప్రభునైనా సమస్త కార్యము చేయవాడుగా నీవు ఉన్నావు. ఇదిగో ప్రభు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభు మా జీవితంలోనైనా ఒప్పుకోలేనటువంటిది ఒక ఆయుధం అని అన్నావు. ఇదిగో ప్రభునైనా ఎక్కడెక్కడ ఒప్పుకోవాలో ప్రభు సమస్తము నాయన మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభునైనా ఇదిగో నాయన ఇది ఎంతో కష్టతరమైనప్పటికీ కూడా ప్రభునైనా ఇదిగో నీ యొక్క ఒప్పుకోలు నిన్ను హృదయంలోకి తీసుకున్నప్పుడు ప్రభునైనా ఇది ఎంతో తేలికగా చేస్తానని అన్నావు. ఇదిగో ప్రభు స్తోత్రం. ఎందుకంటే మా ఒప్పుకోలుకి ప్రధాన యాజకుడిగా నువ్వు ఉన్నావు ప్రభా. ఇదిగో నీ ఎదుట మేము ఒప్పుకుంటున్నాము. ఇదిగో ప్రభు మేము
ఎన్నో పాపముల చేతను అతిక్రమముల చేతను ప్రభా ఇదిగో నాయన దినదినము నాయన ఇదిగో ప్రభా నాయన ఇదిగో శ్రమ ఎంబడి శ్రమ ఇదిగో నాయన ఉచ్చుల చేత ప్రభు మేము లాగబడినటువంటి వారముగానే ఉన్నాం. ఇదిగో ప్రభు ఒక గొప్ప నాయన ఒక ఒప్పుకోని చేత మరలా నువ్వు నాయన అగ్నిలోంచి లాగినట్టుగా లాగినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభునైనా మేము చేసినటువంటి తప్పులు ఇదిగో ప్రభునైనా అది నీకు తెలుసు ప్రభునైనా. ఇదిగో మనుషులు ప్రభునైనా ఇదిగో కొన్ని మాత్రమే తెలిసి ఉండొచ్చునేమో కానీ ఇదిగో నాయన రహస్యముగా ఎన్నో పాపములకు నాయన ఇదిగో మా ఒప్పుకోలికి ప్రధాన యాజకుడుగా నువ్వు ఉన్నావు కనుక ప్రభు ఇదిగో నీ ఎదుట మేము ఒప్పుకుంటూ ఉన్నాము. ఇదిగో ప్రభు మేము ఎక్కడెక్కడ ఒప్పుకోవాలో ప్రభునైనా మా హృదయాన్ని స్థిరపరచమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో మా ఆలోచన స్థిరపరచమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో నాయన అన్నిటికంటే ప్రభునైనా అతి ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసం అనేటువంటి ఆ యొక్క ఆయుధమును ఇచ్చి ఉన్నా ప్రభా. ఇదిగో ప్రభునైనా ఇదిగో నాయన అది వరలో నుంచి తీయబడినటువంటి ఇదిగో చేత్తో పట్టుకుని యుద్ధము చేయమని అడుగుచూ ఉన్నాము. ఇదిగో మాలో అపనమ్మకమును తీసివేయమని అడుగుచున్నాం. ఇదిగో అనేకమైనటువంటి లోపముల చేత ఇదిగో సాతానుడు ప్రభునైనా నువ్వు బలహీనుడివి నువ్వు చేయలేవనని మా ఒక రకమైనటువంటి భ్రమలోనికి తీసుకువెళ్తున్నప్పుడు ప్రభా ఏ మాత్రము చలనమునైనా చెల్లించకుండా ప్రభా విశ్వాసములను కలిగి ఇదిగో ప్రభునైనా ఆ కృప వైపుకు ఆ సిలువ వైపుకు చూస్తూ ముందుకు పోయే కృపా భాగ్యం ఇదిగో ప్రభునైనా అన్నిటికంటే ప్రభునైనా ఇదిగో నీ యొక్క వాక్యం అన్నటువంటి ఆ ఖడ్గమును ఆ యొక్క ఆయుధమును నాయన మరొక ఆయుధమును మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో వాక్యం అంటే ఏదో కాదు కానీ అది స్వయముగా నీవై ఉన్న ప్రభునైనా నిన్ను నీవుగా ఇచ్చుకున్నవాడుగా ఉన్నావు ప్రభునైనా. ఇదిగో ప్రభు నీ స్తోత్రములు ప్రభునైనా ఎక్కడ ఏ సమస్యకి ఎలాంటి ఆయుధం వాడాలో ప్రభునైనా ఇదిగో ఆ రెవల్యూషన్ ఆ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభునైనా మాకు అనేకమైనటువంటి ఆయుధాలు ఉంచి ఉన్నా ప్రభునైనా ఉంచి ఉన్నానని నువ్వే చెప్తున్నా ప్రభునైనా. ఇదిగో దాన్ని గుర్తెరిగేటువంటి ఆ కన్నులను మీరు తెరవమని అడుగుతున్నాను. ఇదిగో ముయ్యబడినటువంటి ప్రతి నేత్రాన్ని మీరు తెరవమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నేను ఏ సమయంలో యేసుక్రీస్తు ఏ విధముగా నాయన ఆ లేఖనములను చూపిస్తూ ఉన్నప్పుడు ప్రభునైనా ఇదిగో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క వాక్యం ఈ విధముగా ఉండదు అన్నప్పుడు ప్రభునైనా ఇదిగో సాతానుడు ఆ విధంగా జయించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభునైనా నీ స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. అపవాదిని ఎదురించుడి వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడని అన్నా ప్రభునైనా. ఇదిగో ఉన్నటువంటి మా ఏ మనుషులలో మాకు శత్రువులు లేరు కానీ ప్రభునైనా ఇదిగో మాలో ఉన్నటువంటి ఆత్మల మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధంలో ప్రభునైనా మేమందరము ప్రభునైనా ప్రత్యక్షత కలిగి ఉండే భాగ్యమును స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఈ ఆయుధాలను వాడుకునే కృపను భాగ్యం మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ ఆయుధాలు వాడినప్పుడు ప్రభునైనా ఓ నువ్వు పిలుస్తున్నావు ఓ నాయన యుద్ధ వీరులారా యోధులారా రండి మీకు జీవి కిరీటాన్ని ఇస్తానని అంటున్నావు. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో భూమి గతించిన ఆకాశము గతించినా కానీ ఇదిగోనైనా ఈ మాటలు సున్నైన పొలను తప్పిపో ప్రభా. ఇదిగోనైనా ఏ మాత్రము తప్పిపోకుండా నాయన నువ్వు నెరవేర్చేటువంటి గొప్ప నాయన వాగ్దానపు దేవుడు అయి ఉన్నావు ప్రభునైనా. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక అనేకమైనటువంటి ఉండగా నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నాం. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభునైనా. ఇదిగోనైనా మేమందరము ఈ సంఘములోనైనా ఇది నా ఒక్క ప్రార్థనగా మేము అడగట్లేదు కానీ ప్రభా మా అందరి ప్రార్థనగా మేము అడుగుచున్నాం ప్రభా. ప్రభా ఇదిగో మేము ధర్మశాస్త్రం వైపు మేము చూడటం లేదు ప్రభునైనా. ఇదిగోనైనా ఆజ్ఞ వైపు మేము చూడటం లేదు కానీ ప్రభా కేవలం నీ కృప వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా కాదుచున్నటువంటి ఆ గొర్రెపుల యొక్క రక్తం వైపు మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో సమయం సమీపముగా ఉన్నదన్నా ప్రభా. ఇదిగో ప్రవచనాలు నెరవేరుస్తున్నాయని అన్నా ప్రభా. ఇదిగో గడియ సమీపముగా ఉన్నదన్నా ప్రభునైనా. ఇదిగో త్వరపడి సిద్ధపడమంటున్నా ప్రభునైనా. ఇదిగో ఈ ఆయుధముల చేత ప్రతి సాతాను తంత్రములను జయించేటువంటి ఆ శక్తిని పాలన మాకు దయచేయమని అడుగుతున్నాను. ఓ ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఒక్కసారి దీనులను మీరు జ్ఞాపకం చేసుకో. ఇదిగోనైనా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రభానైనా అనేక కోణములు గుండగా పడిపోయినటువంటి వారంగానే ఉన్నాం. మేము పరిశుద్ధులమని మేము చెప్పుకోవట్లేదు కానీ ప్రభునైనా నువ్వు పరిశుద్ధుడు అన్నటువంటి ధైర్యంతో మేము పరిశుద్ధులు అని చెప్పుకుంటున్నాము. ఇదిగో ప్రభునైనా నువ్వే పిలుస్తున్నా మీరు దైవములనని. ఇదిగో ప్రభా ఆ మాటలో మేము విశ్వాసం కలిగి ఉన్నాం ప్రభా. నేను 10,000 మార్లు పడినను ప్రభునైనా లేపగలిగినటువంటి కృపా కలిగినటువంటి దేవుడు ప్రభా. ఓ దేవునైనా సమయం ఉండగానే ప్రభా మా ప్రతి లోపములను సరి చేసుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో లేఖనం వెంబడి లేఖనము
ప్రవచనం వెంబడి ప్రవచనములు నెరవేర్తే మేము చూస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో కృప వెంబడి కృప మా వెంట వస్తూ ఉన్నది ప్రభా నాయన. ఇదిగో సూత్రం వెంబడి సూత్రం మా ఎదుక వస్తూ ఉన్నది ప్రభా. ఇదిగో వాక్యం వెంబడి వాక్యం మా ఎదుక వస్తూ ఉన్నది ప్రభా. ఇదిగో దైవముగల దైవం ప్రభా నాయన మా వెనకాల వస్తూ ఉన్నది ప్రభా. ఓ దేవనైనా ఇదిగో మేము దీనిని ఒకవేళ కాలదన్నినట్లయితే ప్రభా, ఇదిగో నాయనా నీకు నీ ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నావు, దీన్ని మీరు కాలదన్నుతున్నారంటున్నా ప్రభా నాయన. దీనిని విడిచిపెడుతున్నారంటున్నా ప్రభా. ఈ ఆయుధాలను విడిచిపెడుతున్నారని అంటున్నాం. ఓ ప్రభు మా ఎడలో కనికరం ఉంచమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మా ఎడలో కృప చూపమని అడుగుచూ ఉన్నాం ప్రభా. ఇదిగో దేవనాన్ని వీటన్నిటి మీద సరైన స్థితిలో వాడటానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రత్యక్షత నా పిడిన భాగం మేము కలిగి ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా. ఓ ప్రభా దానిలోని విజయం ఇచ్చేవాడుగా ఉన్నాం ప్రభా. సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇదిగో నన్ను కృప చూపించండి ప్రభా నాయన. ఇదిగో నీ ఆత్మ చేత నింపి నడిపించమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించు ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నాయన ఎన్నడూ పోరాడని గొప్ప పోరాటంలో మేము ఉన్నామని నీ ప్రవక్త ద్వారా మాకు ఇదివరకే తెలియపరిచింది. కానీ ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో మేము వాడవలసిన ఆయుధాలు ఏమై ఉన్నావో ఆ ఆయుధాలను ఏ రీతిగా వాడాలో, ఈ ఆయుధాల గుండా ఇవి మా కోసం ఏ సమయంలో నిర్ణయించబడి ఉన్నావో, వాటి వలన మాకు ఎలాంటి కిరీటం దక్కనై ఉన్నదో సమస్తమును విశదపరిచిన దేవానికి వందనాలు. యుద్ధము అత్యంత తీవ్రతము జరగబోతున్నటువంటి ఈ గడియలో ఆయుధాల విషయమే మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. వాడుక లేనటువంటి ఆయుధాలను మేము ఎన్నటికీ చేత పట్టుకోక, మాదైనటువంటి మా కోసం నియమించబడినటువంటి దేవుడి యొక్క ముందు నిర్ణయంలో ఉన్నటువంటి ఆ సైన్యం కోసము దేవుడే నీవే నిర్ణయించిన గొప్ప ఆయుధములు మేమందరము చేత పట్టులాగా జ్ఞాపకం చేసుకోగలిగాం. సమస్తము ఎరిగినవాడు, మనుష్యుడి యొక్క అంతరంగంలో వాడి ఆలోచనలు పుట్టకములు ఎరిగిన దేవుడవు నీవు. అయినా దయచేసి మమ్మల్ని ఈ యుద్ధ రంగంలో విజయవంతులుగా బయటకు వచ్చేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఎక్కడ కూడా మేము పడిపోకూడదు నాయన. శత్రువు పైన కనికరాలు పనికి రావంటా ఉన్నావు, పాపము పైన ప్రేమ పనికి రాదంటా ఉన్నావు, వాక్య విరుద్ధమైన విషయాల పైన ఎన్నటికీ మక్కువ పనికిరాదంటా ఉన్నావు. అలాంటి వాటిని ఈ ఆయుధాల చేత జయించగలిగే శక్తిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభు. లోకంలోకి ఈ మాటలు చాలా సరళమైనవిగా నాయన సులభంగా కనబడుతున్నప్పటికీ ఇవి మాకు జయించే శక్తినిచ్చేవై నువ్వు ప్రభు. కనికరం చూపు, బలపరచు. గర్వం చేత నీలో ఏకీభవించలేకపోతున్నటువంటి అనేకులు క్షేమించండి ప్రభు. నీ ఆత్మ చేత నీవే దీన మనసులు దయచేయమని, కనికరం చూపి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాను. నిజముగానే ఆ విశ్వాసం అనేటువంటి ఆ గొప్ప ఆయుధాన్ని, ఆ మాలో ప్రాణంలో పరిశుద్ధాత్మ అనే గొప్ప ఆయుధాన్ని, అంతేకాకుండా ఆ లోబడి ఉన్నటువంటి ఆ గొప్ప ఆయుధాన్ని, ఒప్పుకోలు అనేటువంటి ఆ గొప్ప ఆయుధాన్ని, అలాగే నిజముగానే ముందు నిర్ణయంలో ఉంచబడినటువంటి ఆ వాక్యం అనే గొప్ప ఆయుధాన్ని, ఈ ఆయుధాల చేత మేము నాయన నిజంగానే యుద్ధానికి సిద్ధమవుతుండగా దుష్టుడు ఖచ్చితంగా మమ్మల్ని చూసి పారిపోతాడు తండ్రి. ఇదిగో అలాంటి శక్తివంతమైనటువంటి యోధులుగా మమ్మల్ని తీర్చి మలచమని ఆయన సాక్ష్యములు చెప్పిన నీ పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అంతేకాకుండా ఆ దైవ దర్శనం గారిలో ఉన్నటువంటి ఆ దురాత్మల యొక్క ప్రభావాలన్నింటినీ కూడా నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ దురాత్మల ప్రభావములను వాటన్నిటినీ కూడా గద్దిస్తున్నాము. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన విడుదల, విమోచన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలుగును గాక. ఆయన కానుకల పెట్టెలో తమ హస్తముల చేత పాలిభాగస్తులైన వారిని కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. జరగనే ఉన్న ప్రేమ విందులో కూడా మాలోనైనా ఎవ్వరు గొప్పవారు లేరు ప్రభు. అందరూ మలుపులమే. నా సాటి సహోదరుని క్షమించక, నా సాటి సహోదరుని ప్రేమించక, నా సాటి సహోదరికి పరిచారం చేయలేకపోతే, ఈ సాటి సహోదరుతో కలిసి ఉండలేకపోతే నీతో కలిసి మేము ఉండలేము నాయన. దయచేసి మా ఒక్కరి మధ్యన ఒక్కరిలో నీ ఉంటానని నీ లేఖనాల ద్వారా నువ్వు ఏ విధంగా మాటిచ్చావో ఆ మాటలు మాలో కార్యాచరణ జరుగులాగున, కార్యరూపము జరిగించులాగున, అవి మాలో శరీర ధరగులాగున సహాయం దయచు. సమయం సమీపమవుతుండగా
ఈ యుద్ధాన్ని గెలుచుట కొరకై కావలసిన ఆయుధాలతో అత్యంత వేగవంతంగా యుద్ధాన్ని జయించినటువంటి వారిగా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, మీ చిత్తమైతే మరొకసారి కలుసుకునే అవకాశం కూడా దయచేయమని, తిరిగి తమ గృహాలకు వెళ్ళబోచుండగాని ప్రేమైన పిల్లల చుట్టూ నీ కంచె కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.